Hallelujah. Today we'll talk about the roots of belief. నమ్మకము యొక్క వేరులు. నమ్మకము దాని వేరులు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. మార్క్ చాప్టర్ 11 verse 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అరుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఓకే, ఇప్పుడు దేవుడి వచనంలో మామూలుగా ఇప్పుడు అన్ని చోట్ల ప్రార్థించు 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 అని చెప్తాడు, కానీ దేవుడి వచనంలో ప్రార్థన విషయమై కొంచెము లోతుగా వెళ్తున్నాడు. అవునా కదా? కేవలము ప్రార్థన అనేది అనకుండా ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. దిస్ ఇస్ సంథింగ్. ఇది చూస్తే పొంది ఉన్నామని ఎలా నమ్ముతాము? ఎలా నమ్ముతామండి? పొంది ఉన్నామని నమ్మితే ప్రార్థన చేస్తామా? ఇప్పుడు ఎవరో నీకు డబ్బులు ఇస్తానన్నారు, ఇచ్చేశారు, ప్రార్థన చేస్తావా? చేయవు. సపోజ్ మీ మమ్మీ ఇస్తానంది, అయితే మన దేవుడు అదృశ్య దేవుడు, అవునా? మరి అదృశ్య దేవునితోటి మనము ఎలా డీల్ చేయాలా? నమ్మకం, అవునా? దేవుడు ఉన్నాడని నమ్మాలా, ఆయన ఇస్తాడని నమ్మాలా. అయితే ఇక్కడ చూస్తే పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగులని మీతో చెప్పుచున్నాను. ఆల్రైట్, హౌ? ఈ నమ్మకం ఎలా పొందుకోవడము? యూనో, పొంది ఉన్నామని నమ్మేసేయాలంట. మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం, దేవుడిని అడుగుతూ ఉంటాం, ప్రభు అది కావాలి, ఇది కావాలి, ఇస్తాడు దేవుడు, అది కూడా చేస్తాడు. అడుగుడి మీకు ఏ పడును అంటున్నాడు. యూనో, అడుగు ప్రతివానికి అడగడం. చూడండి, కొంతమంది ఇది ఇస్తాడో ఇవ్వడో, కానీ మనం ట్రై చేద్దామని చెప్పి టార్చర్ చేసి వదిలిపెడతారు. ఆ టార్చర్ తట్టుకోలేక చాలామంది ఇచ్చేస్తారు, అవునా? మా అబ్బాయిలు వచ్చి ఆ టాయ్ కావాలా, ఈ టాయ్ కావాలా అని అంటే నేను వెళ్ళి ఏం చేస్తాను? కొనిస్తా, లేకపోతే నన్ను పంపించాను టాయ్స్ కొనిపించి ఇస్తా వాళ్ళకి. వాళ్ళ బాధ తట్టుకోలేక, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ప్రార్థనలో పొంది ఉన్నామని నమ్మకంతో అడగరాళ్ళు. చేద్దాం చూద్దాం ఎందుకు ఇవ్వడో అని ఓ 10 సార్లు 20 సార్లు అడుగుతారు. అందుకే కావాలంటే ఏడుస్తారు. ఇంకేం చేస్తాను? ఇలా కూడా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ప్రేయర్ వర్క్స్ ఇన్ దట్ వే. అయితే ఇక్కడ ఇది కొంచెం లోతైన ప్రార్థన. హల్లెలూయా. హై లెవెల్ ప్రార్థన ఇది. ఏ లెవెల్? దిస్ ఇస్ హై లెవెల్ ప్రేయర్. నాట్ జస్ట్ ఆస్కింగ్, అడిగి ఈ నాయన అడిగి రాయేసి ఎస్ ఇంకెవడే పోనీ అని వెళ్ళిపోవడం వేరు, అవునా? సో దట్స్ డిఫరెంట్. అయితే ఇది అడగదు. దిట్స్ ఎ హై లెవెల్ ప్రేయర్. యేసు ప్రభు వారు కొంచెం అంటే ఈ ప్రార్థన ఎవరు చేస్తారంటే దేవునితో కొంచెము లోతైన సంబంధం కలిగిన వారు చేస్తారు ఈ ప్రార్థన. హల్లెలూయా. పీపుల్ హూ గో ఎట్ ఎ డీపర్ లెవెల్ విత్ గాడ్, ఎ డీపర్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్, డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్. Whatsoever things you desire when you pray, believe that you receive them and you shall have them. Hallelujah. This is a deeper level prayer. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, యేసు ప్రభు వారు, ఇదిగో మీకు నా గురించి తెలుసు కాబట్టి, అవునా? ఇప్పుడు నాతో మీరు ఉన్నారు కాబట్టి, ఏవి మంచివో ఏవి చెడ్డవో మీరు తెలుసుకున్నారు కాబట్టి, హల్లెలూయా, అవునా? ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళకి ఇంకా దేవుడు ఏది ఇస్తాడో ఏది ఇవ్వడో తెలియని వాళ్ళు ఇంకా అడుగుడి మీకు ఏ బడిలో స్టేజ్లోనే ఉంటారు, అడుగుతూ ఉంటారు. అది కూడా ఏం చేస్తుంది? ప్రస్తుతం అదే నడుస్తుంది, అవునా కదా? ప్రస్తుతం అదే నడుస్తుంది. ఎప్పటి నుంచి భూమి పుగాలు వేసినప్పటి నుంచి అదే నడుస్తుంది. వి సమ్టైమ్స్ ప్రే డౌట్ ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. బట్ హియర్ మీకు ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది, ఏది నా చిత్తము ఏది నా చిత్తము కాదు, నేను ఏది ఇస్తాను ఏది ఇవ్వను మీకు తెలుసు, అవునా? దేవునితో సంబంధం కలిగి లోతుగా తెలుసుకున్న వారు ఏమని ప్రార్థిస్తారంట? అవునా? అడుగుచున్నప్పుడు పొంది ఉన్నామని నమ్మి హల్లెలూయా ప్రార్థిస్తారంట. దే విల్ బిలీవ్ అండ్ దెన్ దే విల్ ఆస్క్. సరే, ఈ లోతుగా వెళ్ళడం ఎలాగా? హౌ టు గో టు ఎ డీపర్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ వేర్ యూ క్యాన్ బిలీవ్. పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించాలంటే దేవునితో లోతైన సంబంధం కావాలి. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రేయర్.
అవునా? మామూలుగా చాలామంది అవిశ్వాసులు ప్రార్థనే చేయరు. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయరు. గుడికి వస్తారు, ఏదో కాన్కేస్తారు, వెళ్ళిపోతారు. దే డోంట్ ప్రే, దే ఆర్ నాట్ ప్యాషనెట్ పీపుల్. అయితే ఆసక్తి కలిగి వారు ప్రార్థన చేస్తారు. అయితే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారి ప్రార్థన ఇలా మారుతుంది అనమాట. యూనో, దే విల్ నో లైక్ దిస్. సో వాట్ ఆర్ దీస్ పీపుల్? వీళ్ళు ఎటువంటి వాళ్ళు? పొంది ఉన్నామని నమ్మి మరి ప్రార్థన చేస్తారంట. నువ్వు ఇస్తావు ప్రభువా, నాకు తెలుసు. ఎంతమందికి ఇలా ప్రార్థన చేయాలని ఉంది? హల్లెలూయా. ఎంతమందికి అడిగి పొందుకోవాలని ఉంది? లేదు, మారిపోయారు అప్పుడే. 5 నిమిషాల వాక్యంగా మారిపోతారా? చిన్నప్పటి నుంచి చేస్తున్నావు ప్రార్థన. హల్లెలూయా. కొంతమంది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు 5 నిమిషాలకి మార్చేస్తారా? దేవుని వాక్యం అంత బలమైంది. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ కెన్ చేంజ్ 40, 50, 60 ఇయర్స్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. యూనో, దేవుని వాక్యం అంత శక్తి గల, అవునా కదా? అంటే ఈ లెక్కన 40 ఏళ్ళు ఇంకొక మెసేజ్ అనకపోతే ఏదో లాస్ అయినట్టే, అవునా కదా? యూనో, సమ్ టైమ్స్ అందుకే దేవునితో యుగయుగములు మనం ఉండాలి. అవునా? బ్లెస్ అయిపోయిందో వెళ్ళిపోవడం కాదు. యూనో, లైఫ్ టైం రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకే పరలోకంలో మనం దేవుడితో కొంతకాలం ఉండి వెళ్ళిపోతామా? లేదు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. దేవునితో ఒక 2 కోట్ల సంవత్సరాల నుండి ఇంకొద్దులే అన్నా సరే లాస్ నీకు. యూనో, షుడ్ లివ్ విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఈ సంబంధం ఎలా వస్తుంది? హౌ డస్ దిస్ రిలేషన్షిప్ కమ్? ఈ సంబంధం ఎలా వస్తుందంటే, దేవుణ్ణి ఆరాధించేవారు దేంతో ఆరాధించాలంట? ఆత్మతో, సత్యం. సో దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ కమ్స్ బై స్పిరిట్ అండ్ ట్రూత్. హల్లెలూయా. అయితే ఈ సంబంధమైన ప్రార్థనా జీవితానికి దేవుడు కొన్ని పరీక్షలు కూడా పెడతాడు. హీ విల్ టెస్ట్ యూ. హీ విల్ టెస్ట్ యూ. ఆ లోతైన సంబంధము తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి నీ పరిస్థితులను ఎలా మారుస్తాడంటే, ఇక నీకు ఏ ఆధారం లేదు, దేవుడే ఆధారంలాగా మారుస్తాడు. సమ్ టైమ్స్ యూనో, ఇక డబ్బు నీ ఆధారము కాదు, మందులు నీ ఆధారము కాదు. ఇక డాక్టర్లు చెప్పేస్తారు, ఈ మందులు ఎక్కడ పనిచేయవు బాబు, నువ్వు బతకవని. ఇక దేవుని మీద ఆధారపడాలన్నమాట. సమ్ టైమ్స్ యువర్ సిచ్యువేషన్ ఫోర్సెస్ యూ టు సీ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. ఒక్కొక్కసారి నీ పరిస్థితి కూడా నీవు దేవుణ్ణి లోతుగా తెలుసుకునేటట్టు నీ పరిస్థితి ప్రేరేపిస్తుంది. యువర్ సిచ్యువేషన్ సమ్ టైమ్స్ ప్లేస్ ఎ రోల్ టు నో గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. అంటే విశ్వాసికి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు మంచివే. విశ్వాసికి, ఫర్ ఫెయిత్ మ్యాన్, సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఓకే. దే విల్ లీడ్ యూ ఎట్ ఎ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే నీవు ఆత్మ ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటావో, నీవు వాక్యములోంచి ఇంకా లోతుగా వెళ్తావు. అదే దేవుడు, వాక్యముతో మాట్లాడిన దేవుడు నీకు ప్రవచనాలు ఇస్తాడు. ఏమిస్తాడు? ప్రాఫెసిస్. ప్రాఫెసీ ఈజ్ ఎ పర్సనల్ వర్డ్ టు యూ. హల్లెలూయా. ఎ పర్సనల్ వర్డ్ టు యూ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. తర్వాత ఇంకా లోతుగా వెళ్ళాలంటే నీకు దర్శనాలు ఇస్తాడు. హల్లెలూయా. హీ విల్ విజిట్. అవునా? ఇంకా లోతుగా వెళితే దూతలను ఇస్తాడు. హల్లెలూయా. ఏంజల్స్, హీ విల్ సెండ్ ఏంజల్స్. ప్రవక్తలను పంపిస్తాడు. ప్రాఫిట్స్, హీ విల్ యూస్ ప్రాఫిట్స్. అభిషేకింపబడినటువంటి దైవజనులను నీ దగ్గరికి పంపిస్తాడు. లేకపోతే దేవుడే వచ్చి స్వయంగా అపియర్ అవుతాడు. హల్లెలూయా. సమ్టైమ్స్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ అపియర్. ఇది 2వ దశ. ఈ 2వ దశలోకి వెళ్ళాలన్నమాట. ఈ 2వ దశలోకి వెళ్ళినప్పుడు నీకు దేవునితో లోతైన అనుభవం వస్తుంది అనమాట. యూ విల్ గో గాడ్ ఎట్ ఎ డీపర్ రిలేషన్షిప్. అప్పుడు లోతైన సంబంధంలోకి నీవు వెళ్ళినప్పుడు నీవు దేవుణ్ణి ఎప్పుడైతే ఈ ఆత్మ ద్వారా నువ్వు తెలుసుకుంటావు అనమాట. రైట్, ఇక దేవుడు నాకు ఇచ్చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పొద్దున్న లేచి నీకు అట్టుపళ్ళు కనపడుతున్నాయి. అట్టుపళ్ళు ఎవరో బంధువులు వచ్చి 6 డజన్ అట్టుపళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. వావ్. రాత్రి అదే కల్లో వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సున్నుండలు వచ్చాయి అనుకోండి. ఎవరో వచ్చి దే విల్ గివ్ యూ సున్నుండలు ఇచ్చేస్తారు. సున్నుండలు తెలిసి అక్కడ అందరికీ ఐ డోంట్ నో. ఓకే, దానికి డిఫరెంట్ వర్డ్ ఉంటే నేనేం చెప్పలేను. సో యూ విల్ గెట్ దట్ పిక్చర్. సంబడి కేమ్స్. తర్వాత రోజు బ్యాగ్ డబ్బులు కనపడ్డాయి అనుకోండి. హల్లెలూయా. డౌట్ వస్తుందా? రాదు. ఎందుకు? దర్శనంలో అట్టుపళ్ళు వచ్చాయి, సున్నుండలు వచ్చాయి, బ్యాగ్ డబ్బులు రావాల్సిందే. హల్లెలూయా. నేను సో గాడ్ యూజెస్ స్మాల్ విజన్స్ టు బ్లెస్ యూ ఇన్ ఎ బిగ్ వే. హల్లెలూయా. గాడ్ యూజెస్ స్మాల్ విజన్స్ టు బ్లెస్ యూ ఇన్ ఎ బిగ్ వే. అప్పుడు నువ్వేం ప్రార్థిస్తావు? ప్రభువా, నాకు అవసరం ఉందని నీకు తెలుసయ్యా. ఇప్పుడు నీవు తప్పకుండా
నాకు డబ్బులు ఇస్తావని తెలుసు, థ్యాంక్స్ అని విశ్వాసంతో ప్రార్థిస్తావా లేదా? హల్లెలూయా. యూనో వాట్ హ్యాపన్స్, గాడ్ ట్రైన్స్ యూ అట్ అ డీపర్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్. అప్పుడే నీవు అలాంటి పనులు చేయగలవు, అవునా? లేకపోతే ఇలాంటి ప్రార్థన చేయడం కష్టం. ఇది బోధించడానికి బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ ఈ ప్రార్థనలోకి వెళ్ళాలంటే నీవు దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలి. యూ నీడ్ టు నో గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. అందుకే దేవుడు కొంతమంది భక్తులను కొన్ని మహాశ్రమల గుండా తీసుకెళ్ళాడు అనమాట. దావీదుని అగాధ లోయ గుండా వెళ్తున్న నీ దుడ్డుకర్ర నన్ను ఆదుకుంటుందంట. యూనో, అండ్ హీ సేస్, వెన్ ఐ గో త్రూ సమ్ డీపర్ లెవెల్స్ ఆఫ్ ఫియర్, ఆఫ్ ప్రాబ్లమ్స్, కొన్ని కఠినమైన వాటిలోంచి వెళ్తున్నప్పుడు నీకు ఇంకే ఆధారము లేదు, ఇక దేవుడే ఆధారం. అప్పుడు దేవుడి గురించి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. దెన్ యూ విల్ నో దిస్ గాడ్. చూడండి, ఎప్పుడైనా దూత ఏదైనా వచ్చి చెప్పిన తర్వాత జరగకుండా ఏమన్నా ఉందా? నో, ఇన్ ద బైబిల్ మీరు చూడండి, ఎనీ ఏంజల్ హ్యాస్ కమ్, ఇట్ విల్ హ్యాపెన్. మరియ దగ్గరికి గాబ్రియల్ వచ్చింది, అవునా? దయాప్రాప్తురాలా, నీవు గర్భవతి అయి కుమారుడిని కంటామని. కన్నదా లేదా? ఎలా ఎలా పుడతారు? నాకు హస్బెండ్ లేదే అన్నది. అదంతా అనవసరం నీకు, అవునా? ఎందుకంటే ఈ రకమైన ప్రార్థనలోకి వెళ్ళాలంటే నీ మైండ్ రీజనింగ్లో ఉండకూడదు. రీజనింగ్ అంటే లోక విషయమైనటువంటి, అవునా, మాటలు, ఆర్గ్యుమెంట్. ఎలా సంభవం ఇది? నాకు దేవుడు ఎలాగిస్తాడు? మామూలుగా నీకు అర్థం కాదు, మైండ్ తోటి ఎలాగిస్తాడు? ఎందుకు? ఎలా నమ్మాలి? నేను నమ్మి ఎలా ప్రేయర్ చేయాలా? ఎలా నమ్మాలి? ఎలా ప్రేయర్ చేయాలా? నాకు ఎలా ఇస్తాడు? డాక్టర్ చెప్పారు నాకు పిల్లలు పుట్టరని, ఈ క్యాన్సర్ పోదని, ఈ ఎయిడ్స్ పోదని, అవునా? నాకు అప్పు ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎలా పోతుంది? ఎలా జరుగుతుంది ఇది? రీజనింగ్. అందుకనే చాలామంది దేవునితో లోతుగా వెళ్ళలేరు, అవునా? చాలామంది భర్తలు నమ్మరు దేవుణ్ణి, భార్యలు నమ్ముతారు. భర్తకు అర్థం కాదు, మైండ్కి బాగా చదువుకున్నవాడు కదా, మంచి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఎలా 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 సాధ్యం? ఎలా ఇస్తాడు దేవుడు? రీజనింగ్ అనమాట. దాన్ని ఏమంటారంటే రీజనింగ్. లోక సంబంధమైనటువంటి వాదించడం, అవునా? వాదించడం ద్వారా సాధారణంగా మనము దేవుణ్ణి తెలుసుకోలేము. దేవుణ్ణి ఎలా తెలుసుకుంటామంటే విశ్వాసము ద్వారా, ఆత్మ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. మరియకు దేవునితో సంబంధం ఉందా లేదా? లోతైన సంబంధం ఉంది. హల్లెలూయా. దట్స్ ద రీజన్ వై. అందుకే ఈ దూత మరియ దగ్గరికి వెళ్ళింది అనమాట. చెప్పినప్పుడు అంతే, మళ్ళీ జకర్యా దగ్గరికి వెళ్తాడు అదే దూత, అవునా? అంతకుముందు జకర్యా దగ్గరికి వెళ్ళి నీకు కూడా ఒక కుమారుడు పుడతాడు అంటాడు. పుడతారా లేదా? ఎలా పుడతాడు? నేను ముసలోడిని అంటాడు, అవునా? అప్పుడు దాకా అవిశ్వాసంతో ప్రార్థన చేసిన జకర్యా ఎప్పుడైతే ఆ దూత, అవునా, నీకు పుడతారు అని చెప్పి అతను నోరు కట్టేసిందో, అప్పుడు మనసులో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. బలి కట్టేసింది నా దూత, అయితే నిజమే అనమాట. హల్లెలూయా. యూనో, సమ్ మిరకల్స్ విల్ ప్రూవ్ యూ అండ్ గివ్ యూ. అప్పుడు ఇలాంటి సంఘటనల తర్వాత నీకేమొస్తుందో తెలుసా? విశ్వాసము గల ప్రార్థన వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం విన్నాం ఈ డైలాగ్, అవునా? నమ్ము 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 అని సమస్తం సాధ్యం. నమ్మక రావాలి కదా. ఎలా నమ్ముతాడు? నిన్నటిదాకా వాడు గాడిదలు కాసినాడు, ఈరోజు విశ్వాసం నమ్మని ఎలా నమ్ముతాడు? నో. నిన్నటిదాకా ఉద్యోగం చేసినాడు, నిన్నటిదాకా కంప్యూటర్ మీద కొట్టినాడు, నిన్నటిదాకా రోడ్ల మీద తిరిగినాడు, వాడిని నమ్ము అంటే ఎలా నమ్ముతాడు? నో, హీ కెనాట్ బిలీవ్. స్టెప్ బై స్టెప్ నీవు దేవుడిని తెలుసుకుంటావు. అందుకని ఇలాంటి లోతైనప్పుడు ఎప్పుడైతే దూత వచ్చి మరియకి ఇలా చెప్పిందో, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, నీవు గర్భవతి అవుతావు. దాని తర్వాత మరియ ఎలా ప్రార్థన చేసి ఉంటుంది? నమ్మి ప్రార్థన చేసి ఉంటుందంటావా? విశ్వాసంతో ప్రార్థన చేసి ఉంటుందంటావా? నమ్మి. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, నాకు తెలుసు ప్రభు, నువ్వు నాకు ఇచ్చి ఇంకా ఇస్తావు, లోకరక్షకుడు నా కడుపులో పుడుతున్నాడు అని ఆనందపడుతుంది అనమాట. హల్లెలూయా. దట్స్ ఇలాంటి సంఘటనలు, ఇలాంటి అనుభవాలు, అవునా, ఆత్మ సంబంధమైనటువంటి లోతైన అనుభవాలు నిన్ను ఎందులోకి నడిపిస్తాయి? విశ్వాసము గల ప్రార్థనలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. థింగ్స్ లైక్ దిస్, ద సూపర్ న్యాచురల్ థింగ్స్ విల్ మేక్ యూ ప్రే బై ఫెయిత్. దావీదు అక్కడికి వచ్చి అందరి ముందు ఆ గొలియాతుని చూసి అందరూ భయపడిపోతుంటే, నేను నిన్ను చంపేస్తానంటాడు, అవునా? నువ్వెవడం అసలు, నేను నీ తలకాయ కోసి ఆకాశ పక్షులకి వేస్తాను అంటాడు. ఎక్కడిది ఇంత ధైర్యము దావీదికి? అంతకుముందు దేవుడు అతనికి 2 అనుభవాలు ఇచ్చాడు. ఒకసారి ఎలుగుబంటి వస్తే ఏం చేశాడు? దాన్ని చీల్చేశాడు. దేవుని ఆత్మ వచ్చి, అర్థం కాలే, ఇంత బలం వచ్చేసింది ఏంటి నాకు, ఇలా చీల్చేశాను నేను ఎలుగుబంటిని, నా చేతులు కదా. మామూలుగా కొన్ని ఆ మేకనే గట్టిగా పట్టుకోలేను, ఆ మేక వెళ్ళిపోతుంది గట్టిగా పట్టుకుంటే. అలాంటిది నేను ఎలుగుబంటి అలా చీల్చేశాను. అమ్మో, దేవుని ఆత్మ వస్తే ఇలా ఉంటుందా? సెకండ్ టైం సింహం వచ్చింది, ఆత్మ వచ్చినప్పుడు ముందుకెళ్ళి దాన్ని చీల్చేశాడు.
వావ్, దేవుని ఆత్మ వస్తే ఇంత బలంగా ఉంటుందా అంటే ఏదైనా చేసేయచ్చు అనమాట అనేటువంటి అనుభవంతో ఆ గొలియాతుని చూసి అంటాడు, రాని సంగతి చెప్తానంటాడు. హల్లెలూయా. సో థింగ్స్ దట్ గాడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ ప్రిపేర్ యూ టు ఏ న్యూ లెవెల్. దేవుడు నీతో పనిచేస్తున్నటువంటి సంభవంలో అంతే దీంతో చూడండి, ఇంతమంది రోగులను మరి స్వస్థపరచడానికి, ఇది అడగడానికి, హీలింగ్ మినిస్ట్రీ అడగడానికి దేవుడు నాకు ఒక లోతైన అనుభవించాడు. అవునా, నేను ప్రార్థించినప్పుడు ఫస్ట్ ప్రార్థించినప్పుడు ఆయన వచ్చాడు, ఒక ఆకు ఇచ్చాడు నాకు. అవునా, హీ గేవ్ మీ ఎ లీఫ్. నమ్ముతారు ఎవరైనా ఆకు ఇచ్చాడంటే? దేవుడు ఏంటి ఆకు ఇవ్వడం ఏంటి? హల్లెలూయా. యూనో, అందుకే నేను ఎప్పటికీ చెప్పలేదు. హీలింగ్ మినిస్ట్రీ ప్రారంభమైన తర్వాత 2008లో క్యాన్సర్లు ఎయిడ్స్లు పోతే అప్పుడు నమ్మారు జనాలు. అక్కడికి వచ్చి అవునా పాస్టర్ గారు ప్రేయర్ చేశారు, నూనె వేశారు, క్యాన్సర్ పోయిందంటే ముందెలా చూశారు. అవును కదా, క్యాన్సర్ పోతుందా? 10 ఏళ్ళ పాటు పిల్లలు లేరు, ఇప్పుడు మాకు కొడుకు పుట్టాడు. అవునా, అది ఇని విశ్వాసం వచ్చిందో అప్పుడు ఆకు కాదు కదా, రాయి ఇచ్చినా నమ్ముతారు. హల్లెలూయా. ఇఫ్ ఐ గాడ్ గివ్స్ మీ ఎ స్టోన్, యు బిలీవ్. దేవుడు మైక్ ఇచ్చడానికి నమ్ముతారు, మీరు షర్ట్ ఇచ్చడానికి నమ్ముతారు, యు బిలీవ్. సూపర్ న్యాచురల్, అదర్వైజ్ యూ డోంట్ బిలీవ్. నేను నమ్మడానికి గల కారణం ఏంటి? అడిగా 3 ఏళ్ళ తర్వాత లీఫ్ ఇచ్చాడు. అవునా, ఆకు మీద నీళ్ళు వేస్తే పచ్చగా అయిపోవడము. అవునా, తర్వాత వీళ్ళు ఒక క్యాన్సర్ చూపించడము, ఆమెకు ప్రార్థన చేయడము, ఆ క్యాన్సర్ పోవడము. ఇట్స్ ఆల్ దిస్ థింగ్స్. అవును, ఇప్పుడు క్యాన్సర్లు పోతున్నాయంటే ఆశ్చర్యమే లేదు, నాకు తెలుసు. అందుకే క్యాన్సర్ అని రా అని చెప్పగలను, ఇక్కడ స్టేజ్ మీద ప్రేయర్ చేయగలను. హల్లెలూయా. మామూలు క్యాన్సర్ అని భయపడిపోతారు, మామూలు బాబు ఈ క్యాన్సరా? అయ్యా. A relationship with God will take you to pray by faith. Hallelujah. You know, first of all, రోగులను భయపడితే రోగులను పిలిస్తే రా, కమ్, ఏం ప్రాబ్లం ఉందో రా. ఎంతమంది చూసారు రోగులను ఎలా పిలిచి స్వస్థపరచడానికి? ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సీన్. అవునా, ఐ కాల్ యూ ఆన్ ద డయాస్, ప్రే ఫర్ యూ. వేర్ దిస్, ఎలా వచ్చింది అనుభవం? దేవుడు నా జీవితంలో ఇంతకు ముందే దీని విషయమై పనిచేశాడు. గాడ్ హ్యాస్ వర్క్డ్ ఇన్ దిస్ ఏరియా విచ్ విల్ టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. ఇలాంటి అనుభవాలు, ఆత్మ అనుభవాలు నిన్ను విశ్వాసము గల ప్రార్థనలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, ఆత్మలో లోతైన అనుభవాలు నిన్ను విశ్వాసము గల ప్రార్థనలోకి నడిపిస్తాయని చెప్పండి. ఎస్. యేసు ప్రభువు వారు ఇన్ని చేయడానికి గల కారణం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? వై డిడ్ జీసస్ డూ సో మెనీ మిరకల్స్? ఇన్ని అద్భుతాలు యేసు ప్రభువు వారు చేయడానికి ఏంటి కారణము? ఒకటే కారణం. ఏమంటాడంటే, నా తండ్రి వేటిని చేయుట నేను చూచానో వాటినే నేను చేయుచున్నాను. హల్లెలూయా. వాట్ ఐ సీ ద ఫాదర్ డూయింగ్, ఐ సీ దెమ్. అంటే తండ్రి చూశాడనమాట. నెక్స్ట్ డే నువ్వు రేపు ఏం చేయాలా? పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చూపించాడు, నీరు ద్రాక్షారసం కనపడుతుంది. దర్శనంలో యేసయ్యకి ఏంటి ఇందు ద్రాక్షారసం కనపడుతుంది అడిగాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఈరోజు పెళ్ళుంది, మమ్మీ పిలుస్తుంది, వెళ్ళు, మమ్మీతోటి మీ శిష్యులు కూడా తీసుకెళ్ళి అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తుంది. చెప్పినప్పుడు అవునా, నువ్వేం టెన్షన్ పడక, నీళ్లు నింపేయమని చెప్పు ఆ బాణల్లో, అప్పుడు ఆ నీళ్లు తోసుకొని వెళ్ళిపోయామని చెప్పు, తోడుకొని నేను ద్రాక్షారసంగా మార్చేస్తాను. హల్లెలూయా. చేశాడా లేదా? ఎస్, జీసస్ డిడ్ దాట్. లాజరస్కి బాగాలేదు, మేరీ ఫోన్ చేసింది, త్వరగా రా అని. బట్టలు చదువుకుంటున్నాడు. వెంటనే పొద్దున్న ప్రార్థన చేసి తండ్రి చెప్పాడు, ఎలక 3 రోజులు ఉన్నాయి, స్మెల్ వచ్చినప్పుడు చెప్తాను నీకు. హల్లెలూయా. ఎందుకంటే మామూలుగా పిలిస్తే లోపల పెట్టి లాగేసారేమో అంటారు, లేకపోతే లేచిపోయాడు, ఏం కాదు, మామూలు చచ్చిపోయి ఉన్నాడు, మళ్ళీ లేచిపోయి ఉంటాడు, ఇళ్ళ కావాలని కట్టేసి ఉంటారేమో, లేకపోతే స్పృహ పోండి పెట్టేశారేమో అనుకుంటారు. స్మెల్ వచ్చినప్పుడు చెప్తాను నీకు అంటాడు. స్మెల్ వచ్చినప్పుడు చెప్పాడు, ఇప్పుడు బయలుదేరు అంటాడు. అప్పుడు అంటాను, ఏసై ఇప్పుడు వచ్చేవిందయా, ముందే చెప్పాను కదా, ముందు వచ్చి ఉంటే నా కొడుకు బతికేవాడు కదా. తండ్రి ఆల్రెడీ చెప్పేశాడు. ఏం చెప్పాడు? స్మెల్ వచ్చిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి లాజరస్ అని పిలువు, నేను మొత్తం బాడీని లేపుకొచ్చేస్తాను ఇలా బయటికి. హల్లెలూయా. సో హీ సా అండ్ హీ గాట్ ఫెయిత్. అందుకే అంత నమ్మకంగా అంటాడు మరియతోటి, నీకు చెప్పలేదా నమ్మమని, నేనే పునరుద్ధానమును జీవమును. హల్లెలూయా. హీ హాస్ దట్ ఫెయిత్. అక్కడ మనిషి చనిపోయాడు కదా. సో వాట్ యు హ్యావ్ బిఫోర్ విల్ గివ్ యూ ఫెయిత్ టు పుష్ టు ద నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఒక సంబంధము. నా తండ్రి వేటినైతే చేస్తున్నాడో చూస్తున్నాడో, నేను వాటినే చేయుచున్నాను. హి డిడ్ దట్ ఎగ్జాక్ట్లీ. అందుకనే అందులోంచి విశ్వాసం వస్తుంది అనమాట. అందుకనే ఈ అనుభవాల్లోకి వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ గో ఇన్ టు ద సూపర్ న్యాచురల్,
ఇటువంటి ప్రార్థన జీవితము రాదు. నేను కేవలం వాక్యం వినడం వెళ్ళిపోవడం, వాక్యం వినడం వెళ్ళిపోవడం, ఒక్క పరిశుద్ధాత్మ అనుభవం కూడా లేదనుకోండి, ఒక్క అద్భుతం లేదనుకోండి, జన్మలో నీకు విశ్వాసం రాదు. వాక్యం అంతా తెలుసు, టక్ 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 వచ్చేస్తాం, మొత్తం ఎ టు జెడ్ బైబిల్ నాకంటే తెలిసిన ఎవరు లేడు, ఇంత అద్భుతం కూడా జరగదు. విల్ హ్యాండ్స్ ఆన్ ద సిక్, రెండు చేతులే రెండు కాళ్ళే మీద పడిపో, ఏం పోదు. హల్లెలూయా, నథింగ్ హ్యాపెన్స్. వాట్ ఎవర్ యూ డూ, రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా. ఎంతమందికి ఇలాంటి లోతైన అనుభవాలు కావాలి? హల్లెలూయా. ఎంటర్ ఇంటూ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే ఇలాంటి అనుభవాల్లోకి వెళ్తామో, అవునా, అప్పుడు మనకి నమ్మినట్టు విశ్వాసం వచ్చేస్తుందంట. హల్లెలూయా. దెన్ యూ గెట్ ఫెయిత్. ఇది సడన్గా రాదు. సో ఇలాంటి అనుభవాలకు వెళ్ళినప్పుడు మనకేంటంటే దేవుడు నమ్మకాన్ని ఇస్తాడనమాట, మన నమ్మకాన్ని పెంచుతాడనమాట. స్పిరిచువల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి నమ్మకాలు పెరిగినప్పుడు మనకి ఏంటంటే తెలుసు అనమాట, రైట్, ఇక దేవుడు నాకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అవునా, నీకు ఇంటర్వ్యూలో లెటర్ వచ్చినందుకు నువ్వు జాబ్ చేస్తున్నట్టు కళ వచ్చింది అనుకో, ఎస్ వచ్చేసినట్టే. అప్పుడు దాకా దేవా జాబీ అన్న దేవుడు, థ్యాంక్స్ దేవా నువ్వు నాకు ఇచ్చేస్తావు. ఎందుకు? అంతకుముందు అలా దర్శనాలు వచ్చి నెరవేరాయా లేదా? ఎస్, గాడ్ విల్ గివ్ యూ. ఇటువంటి లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలన్నమాట. లేకపోతే నీకు ఒక్క అనుభవం కూడా లేదా, ప్రార్థించు, ప్రభు అలాంటి అనుభవం గల వాళ్ళని నీ పేరు లిల్లీ మేర, ఒక రోజు మేరీని పరిచయం చేయమన్నాలుగా. హల్లెలూయా. ఇలాంటి అనుభవం గల పరిచయం అవుతుంది నీకు, దేవుడు పరిచయం చేస్తాడు. పరిచయం చేయనప్పుడు ఆమె నీకు చెప్తుంది అనమాట, ఎస్, షీ విల్ టాక్ టు యూ, షీ విల్ ప్రే ఫర్ యూ. మీ ఇద్దరు అలాంటి వాళ్ళతో సహవాసం చేశారనుకోండి, అలాంటి అనుభవాలు నీకు వస్తాయి. హల్లెలూయా. అంతేగాని దర్శనాలు ఏమి రావు, నాకు ఇప్పుడు రాలేదు, అబద్ధాలు అలా అనక, జన్మలో రాదు నీకు దర్శనం. హల్లెలూయా. అందుకే ఈ అనుభవాల్లోకి వెళ్తున్నప్పుడు ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది అనమాట. హల్లెలూయా. అవును, ఇప్పుడు దాకా ఎవరైతే ప్రార్థించి అడుగుతున్నారో దేవుడు కొంచెము వాళ్ళని ఈ రోజు నుంచి లోతైన అనుభవాల్లోకి తీసుకెళ్తున్నాడు. ఎస్, గాడ్ విల్ విజిట్ యూ. గాడ్ విల్ విజిట్ యూ. ఈ రోజు నుంచి అనేకులకు ఇక్కడ దర్శనాలు రాబోతున్నాయి. అనేకులకు మంచి కళలు రాబోతున్నాయి. సైతాన్ కళ్ళను, సైతాన్ దర్శనాలు బంధిస్తున్నాను. హల్లెలూయా. అనేకులకు స్వరాలు వినపడతాయి. హల్లెలూయా. మెనీ పీపుల్ విల్ లిసన్ టు వాయిసెస్. You will listen to voices. God will bless you. దేవుడు సొలొమోనుకు చెప్పాడు, నేను నిన్ను భూరాజుల్లో అత్యధిక ధనవంతుడిగా చేస్తానన్నాడు. హల్లెలూయా. జ్ఞానమే కాదు, God told, I will give you money. సొలొమోను జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే నీకు ఆ జ్ఞానంతో పాటు ఇప్పుడు దాకా సొలొమోను కంటే గొప్ప ధనవంతుడు భూమి మీద పుట్టలేదు. అంత గొప్ప ధనవంతుడికి ధనం ఇచ్చింది ఎవరు? దేవుడే. జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, పాత నిబంధనలో ప్రత్యక్షమయ్యి, నీకు జ్ఞానమే కాదు, ఈ భూమి మీద నీ అంత ధనవంతుడు ఎవరు ఉండరో అంత ధనాన్ని నీకు ఇస్తానని. హల్లెలూయా. సొలొమోనుకి విశ్వాసం వస్తుందా లేదా? ఎస్, హీ గాట్ ఫెయిత్. హీ రిసీవ్స్ బై ఫెయిత్. చాలామందికి దూతలు కనపడతారు. హల్లెలూయా. ఏంజల్స్ విల్ కమ్ అండ్ టెల్ యూ. ఇల్లు అడిగి వెళ్ళిపోయావు, చెప్తాడు అనమాట, 6 నెలల లోపు నీకు కొత్త ఇల్లు ఇస్తుందండి. హల్లెలూయా. an angel will appear and come to you. ఇలాంటి వాక్యం చెప్పినప్పుడు నీకు ఆశ పెరుగుతుంది వీటి మీద. బైబిల్లో ఉన్నాయా లేదా దూత వచ్చినట్టు అని? నిన్న నేడు నిరంతరము దేవుడు ఏకరీతిగా ఉన్నాడా లేదా? ఎస్. పౌలుకు దూత కనపడిందా లేదా ఓడలో? ఎస్. మెనీ టైమ్స్ ఏంజల్స్ కీప్ విజిటింగ్. ద హోలీ స్పిరిట్ కీప్స్ మూవింగ్, ఎక్స్పెక్టింగ్ సచ్ థింగ్స్. అవునా? కేవలం ప్రార్థించడమే కాదు, అడగడమే కాదు, ప్రభు నాతో మాట్లాడు అని మాట్లాడలేదని కాదు, కూర్చోవాలా, మాట్లాడతాడు ఎలాగోలాగా. ఎలా మాట్లాడతాడో నీకు తెలియదు. హల్లెలూయా. అప్పుడే టక్మని టీవీ పెడతాం. అవునా? ఈ విషయం ఏంటా, ఆశీర్వదించడం అంటే అప్పుడు టీవీ టక్కన వాక్యం వస్తుంది, నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించను కాకండి. హల్లెలూయా. దట్స్ గాడ్. ఒకవేళ టీవీలో కూడా మాట్లాడలేదు అనుకో, రాత్రి అంతా బాధగా ఉంటావు, పొద్దున్న వెళ్తావు. పొద్దున్న వెళ్ళిన వెంటనే మీ ఫ్రెండ్ కలుస్తా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సార్, మీ గురించి దర్శనం వచ్చిందండి నాకు రాత్రి, మీరు ఏదో ఇల్లు కావాలని అడిగారంట కదా, దేవుడికి ఇల్లు ఇచ్చేస్తానన్నాడు. హల్లెలూయా. God will talk to your neighbor. ఎక్స్పెక్టేషన్. ప్రార్థన తర్వాత ఉండాలన్నమాట, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాకు ఇస్తాడు. డబ్బులు అడిగావా, అడగాలి, ఎవరి ద్వారా ఇస్తాడా అనాలి. చూడాలి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా పడిపోతాయి. గదిలో ప్రార్థన చేశాను, ఎవరు లేరు, ఎలా వస్తాయి? నో, దేవుడు అనేవాడు ఉన్నాడు, భూమి సమస్తమును ఆయన చేశాడు అనమాట. ఎక్స్పెక్టింగ్ గాడ్. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు నీకేంటంటే లోతైన అనుభవంలోకి వెళ్ళిపోతామంట. హల్లెలూయా. అప్పుడు
దేవునితో ప్రార్థిస్తాం. అందుకనే ది సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ గివ్ యూ మోర్ ఫెయిత్. యేసుప్రభు వారికి దూతలతో అనుభవం ఉందా లేదా? ఎస్. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరొచ్చి ఆయనకు ఉపచారం చేశారు? దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారంట. హల్లెలూయా. ఏంజల్స్ కేమ్. Yes, they kept on. They blessed him. They gave him nice food, or they told him some next చెప్పారు అన్నమాట, ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి. Maybe they have given him food and blessed him and done that, done this. Angelic appearances. ఆయనకి దూతలతో ఎప్పుడైనా పని ఉందా? ఆయనకి అస్తమానం దూతలకి ఆయనకి ఏమన్నా పని ఉందా? ఉంది. పేతురుతో అంటాడు, పేతురు కత్తీసి చంపడానికి వెళ్ళిపోతే ఆ చెవు నరికేస్తే పేతురుతో అంటాడు, పేతురు కత్తి లోపల పెట్టు. ఇప్పుడు నేను దేవుణ్ణి అడిగితే, అవునా 12,000 దూతలని నాకు 12 అక్కడ ఇంక తెలుగులో ఏమని ఉంటుంది? 12. అంటే ఆయనకి తెలుసు అన్నమాట. ఆయన ప్రార్థించినప్పుడల్లా దూతలు వచ్చారు. అందుకని ఇప్పుడు నేను అడిగితే దేవుడు 12 సేనలను పంపిస్తాడు అన్నమాట. ఎవరైనా చెప్పగలరు అలాగా నేను ప్రేర్ చేస్తే దూత వస్తుందని? ఏమో దేవుని చిత్తమైతే వస్తుంది, లేకపోతే రాదు. అదే నువ్వు ప్రేర్ చేసినప్పుడల్లా ఒక 20 సార్లు దూత వచ్చింది అనుకో, 21 సారి ఏమంటావు? నేను ప్రార్థన చేస్తాను ఉండు అంటావు. హల్లెలూయా. ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థన. నాకు తెలుసు ప్రభువా ఈ బిడ్డను ఆశీర్వదించి దూతను పంపించి బిడ్డను కాపాడు అంటావు. హల్లెలూయా. ఏంజెల్ విల్ అపియర్. సో దిస్ ప్రేయర్, పొంది ఉన్నామని నమ్ముడి అనేది అంత ఈజీగా రాదు. హల్లెలూయా. దేంతో వస్తుంది? లోతైన అనుభవం. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ పుష్ యూ ఇంటూ ఎ ప్రేయర్ వేర్ యూ క్యాన్ బిలీవ్ అండ్ ప్రే instead of just asking and asking and asking and asking. ఈరోజు అందరూ కొత్త స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎవ్రీవన్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ లెవెల్ ఆఫ్ ప్రేయర్. ఇప్పుడు దాకా ఈ దర్శనం నెరవేరుతుందో పాదాల కింద కొత్తదో రాదో అన్నీ నెత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దర్శనాలు కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత మీరు విశ్వాసంతో ప్రార్థించడం మొదలు పెడతారు. హల్లెలూయా. దేవుడు రోగం తీసేస్తాడో తీడో, అప్పులు తీస్తాడో తీడో, పెళ్ళి అవుతాదో అవదో, పిల్లలు పుడతారో పుట్టరో. హల్లెలూయా. డౌట్, లో డీప్ ఎక్స్పీరియన్సెస్ విల్ టేక్ అవే ద డౌట్. ఒకసారి దేవుడు అబ్రహాం దగ్గరికి దేవుడే వచ్చాడు. 3 దూతలు వచ్చాయా లేదా? వచ్చి కూర్చొని వచ్చే సంవత్సరానికి నీకు పిల్లలు పుడతారు. హల్లెలూయా. యాకోబుకు దూత కనపడ్డదా లేదా? కనపడ్డది. ఇదిగో ఇవన్నీ మచ్చలు గల పెట్టు, ఇదిగో చువ్వలకి పెట్టు, ఇలా పెట్టు, సంవత్సరంలో చూడు నీ దశ తిరిగిపోతుంది. హల్లెలూయా. సంవత్సరంలో కోటీశ్వరుడు అయిపోయాడు యాకోబు. హల్లెలూయా. ఏంజల్స్ గివ్ యూ మనీ. పక్కన చెప్పు, దూతలు వచ్చి నీకు డబ్బులు ఇస్తాయనండి. హల్లెలూయా. చాలామంది అన్యులు ఉన్నారు ఇక్కడ. అన్యులు దూతలా? మరి క్రైస్తవులు ఎప్పుడు చెప్పరే? ఒక్క క్రైస్తవుడు కూడా చెప్పడే దూత గురించి. మా వాళ్ళకి తెలియదులేండి, మా వాళ్ళకి ఇప్పుడే కొత్త. హల్లెలూయా. ఏంజల్స్ యూ నీడ్ టు గో ఎట్ ఎ డీపర్ లెవెల్. లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలన్నమాట. యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్. అవునా? ఆ బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయన్నమాట. మెనీ టైమ్స్ ఏంజల్స్. దూత వచ్చి ఆ జైలు గేట్లు తీసి పేతురుని బయటికి పొమ్మందా లేదా? ఎస్. పేతురికి అలవాటు అయిపోయింది. దూత వచ్చి అటెళ్ళు ఇటెళ్ళు అద్ది ఇద్ది. ప్రేయర్ యాక్టివేట్స్ ఏంజల్స్. ఇటువంటి లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలన్నమాట. అప్పుడు నీవు కొత్త స్థాయిలో పనిచేస్తావు. యూ విల్ ఆపరేట్ ఎట్ ఎ న్యూ లెవెల్. ఒక్కొక్కసారి దేవుడు అందుకే కొన్ని మహాశ్రమలు వచ్చినప్పుడు ఎవరు నిలబడతారో తెలుసా? ఇటువంటి అనుభవం కలిగిన వారే నిలబడతారు. హల్లెలూయా. ఓన్లీ పీపుల్ విత్ సచ్ రూట్స్ స్టాండ్. చూడండి, లెట్స్ గో టు లూకా సువార్త 8:13. లూక్ చాప్టర్ 8:13. చదువు. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. హల్లెలూయా. నమ్ముతారు కానీ లోతు లేక ఏమవుతారంట? వెంటనే తొలగిపోతారంట. అమ్మో ఏమో ఇదంతా నిజమో కాదు మనకు తెలియదు, ఏమో దేవుడు కాపాడో. ఏ దూత వచ్చి మరియకి చెప్పిందో అదే దూత యోసేపు కూడా చెప్పిందా లేదా? హల్లెలూయా. యోసేపు చెప్పింది, యోసేపు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నేను ఇచ్చే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు అలాంటి పనులు ఏం పెట్టుకోక, దేవుడు లోకరక్షకుడు రాబోతున్నాడు. హల్లెలూయా అని దూత కనపడ్డది. యోసేపు గప్చు క్లోజ్. ఒక అనుభవము అనేక అనుభవాలకు దారితీస్తుంది అనమాట. వేరు. ఈ అనుభవాలు నీకేమిస్తాయంటే వేరునిస్తాయండి. ఏమిస్తాయి? వేరు. యు గ్యాట్. అవునా? ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. నువ్వు అబద్ధమా నిజమా? ఎస్. ఇక్కడికి వచ్చి మీరు చూశారు. ఎంతమంది ప్రార్థించగా రోగాలు పోవడం చూశారు? సీ దాట్. డీప్ రూటెడ్. ఇలాంటి అనుభవాలు చూడడం వల్ల నీకు వేరు
లోతుగా వెళ్తుంది. ఏమో స్వస్థపరచడు, జరుగుతుందో జరగదో. సో డీప్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్ గివ్స్ యూ రూట్, వేరేస్తాయంట. అప్పుడే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు దోత వచ్చింది అనుకో. చూడండి, మేరీకి దోత వచ్చి చెప్పిన తర్వాత అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అది చూడండి. ఒక కష్టం వచ్చింది, ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ మంత్ మేరీ ప్రెగ్నెంట్ అయింది. ఇంకా పెళ్ళి అవ్వలే, సంవత్సరానికి పెళ్ళి అవ్వాలి. కానీ యోసేపు నెలకోసారి వస్తూ ఉన్నాడు అనమాట. నెలకోసారి వస్తున్నప్పుడు 4 నెలలు చూశాడు, కొంచెం ఎత్తుగా ఉంది, ఏమో అన్నం ఎక్కుతుందేమో అనుకున్నాడు. 5వ నెల ఇంకా ఎక్కువ ఉంది, ఏమో అన్నం బిర్యానీ 2 తినేసిందేమో అనుకున్నాడు. 7వ నెల ఇంకా ఎత్తుంది, డౌట్ వచ్చింది అబ్బాయికి. అరక్క మేరీ ఏంటి విశేషం అన్నాడు. ప్రెగ్నెంటా? కాసేపు కుర్రోడికి మొత్తం చుక్కలు కనపడ్డాయి అనమాట, స్టార్స్. ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత పరిశుద్ధులు అనుకున్నాను మేరీ, ఎన్ని మాటలు చెప్పింది, వదిలేయాలి. కానీ యోసేపు మంచోడు అంట, అందుకని ఆమెను రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు, అవమానపరచక. హల్లెలూయా, రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడంట. అదే మేరీ గనక వేరు లేకపోతే ఉండేదా? నో. ఏంజల్ చూసింది, దూత చూసింది కాబట్టి మేరీ ధైర్యంగా నుంచుంది. హల్లెలూయా. యాక్చువల్గా మేరీని రాళ్లతో కొట్టి చంపేయాలి, అవునా కదా? yes, according to the Jewish custom, they have to pour stones, pelt her with stones and kill her. పడిపోయేది మేరీ, అమ్మో వద్దు నాకు ప్రభు తీసేసుకో అనేది. కానీ ఆమెకు లోతైన అనుభవం ఉంది. షీ హ్యాస్ డీప్ రూట్స్ విత్ గాడ్. దేవునితో సడన్గా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, కష్టం వచ్చినప్పుడు వేరు లేకపోతే గజ ఉనికిపోతావు నువ్వు, నీకు అర్థం కాదు ఏం చేయాలో తెలియక. అనేక మంది వేరు లేక వారి సమస్యలు వచ్చినప్పుడు దే కమిట్ సూసైడ్, ఆత్మహత్యలు చేసుకుంటారు. దే డోంట్ హ్యావ్ రూట్స్. దేవుడు కాపాడతాడో లేదో తెలియదు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, ఇస్తాడో లేదో తెలియదు, చచ్చిపోతారు. దే కమిట్ సూసైడ్స్. కొంతమందికి నిరీక్షణ లేదు. దే డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలియదు వాళ్ళు. ఎలా చేస్తాడు దేవుడు, వాట్ టు డూ, ఎలాగో. అందుకే ఇటువంటి అనుభవాలు చాలా ముఖ్యమైన అనమాట. లోతైన అనుభవాలు కలిగి యూనిట్ టు ఎంటర్ ఇన్ టు దీస్ లెవెల్స్. అదే నాకు దర్శనాలు చూసి అలవాటు లేదనుకోండి, నేను నమ్మను అనుకోండి, ఇది వచ్చేదా మనకు? అసలు మన జన్మలో వచ్చేది కాదు. హల్లెలూయా. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు సీ విజన్స్, ఐ కుడ్ నెవర్ సీ దిస్. పైన ఆయన కుర్చీలో పెట్టడం ఏంటి, ఈ మనుషులు పెట్టడం ఏంటి, అందులో జనాలు పెట్టడం ఏంటి, కాళ్ళ కింద సైతాన్ని పెట్టడం ఏంటి, హల్లెలూయా, అది వాక్యానికి కట్ట చేయడం ఏంటి, అవునా, రాకడికి అదైతే కానీ యేసుప్రభు రానని చెప్పడం ఏంది. డ్యూ సీ దాట్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విజన్స్, దేవుడు ఎలా మాట్లాడతాడు నీతోటి? మాట్లాడగలడు. దేవుడు వస్తున్నాడు, ఆయన త్వరగా వచ్చున్నాడు. 2000 సంవత్సరాలు, ఇంకో 2000 సంవత్సరాలు పట్టొచ్చేమో. అదే డైలాగ్ వేసేవాడు నేను. ఐ వుడ్ హావ్ గాన్ విత్ అదర్స్ బికాస్ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ సీయింగ్ విజన్స్. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో, వధువు సిద్ధపడకముండా లటక్కన వచ్చేస్తాడా, సిద్ధపడ్డాక వస్తాడా? హల్లెలూయా. దొంగ వలే వస్తాడా, వెలుగు సంఘానికి వధువు వలే వస్తాడా? హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ డీపర్ రిలేషన్షిప్, గాడ్ విల్ టాక్ డీప్ స్టఫ్. నీకు లోతైన అనుభవాలు కనుక, నీకు లోతైన సంబంధం ఉంటే దేవుడు నీతో లోతైన విషయాలు మాట్లాడతాడు. హల్లెలూయా. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ సూపర్ న్యాచురల్ ఫ్రమ్ గాడ్. మీ జీవితంలో ఇలాంటి లోతైన అనుభవం ప్రతి ఒక్కరికి కనీసము 2 ఉండాలి, ఇటువంటి అనుభవం కలగడం. అలాంటి స్నేహితులను ఎత్తుక్కోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, దూతలు కనపడ్డవాళ్ళు, దర్శనాలు ఇచ్చేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా 2 ఫ్రెండ్స్ నవ్వా అనాలి. నీ జీవితం మామూలుగా ఉండదు. హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ చేంజ్. ఐఎమ్ టెల్లింగ్, యువర్ లైఫ్ హ్యావ్ సచ్ ఫెలోషిప్ విత్ సచ్ పీపుల్. వెంటనే సమస్య వచ్చినప్పుడు వెంటనే భయపడిపోక, వెయిట్, దేవుడితో మాట్లాడమని, ప్రభువా నాతో మాట్లాడమని. ఫస్ట్ టైం పట్టొచ్చు, పట్టినాయి 2-3 ఏళ్ళు. నాకు ఫస్ట్ టైం పట్టది. ఇప్పుడు దేవుడు మాట్లాడడం అనడానికి 3 రోజులు, 4వ రోజు, మహా అంటే 2 days 3 days గాడ్ విల్ టాక్ టు మీ. హల్లెలూయా. మ్యాక్సిమం 4th day గాడ్ విల్ టాక్ టు మీ. ఏదో ఒక రకంగా హీ విల్ టాక్ టు మీ. దర్శనం ద్వారా, వాక్యం ద్వారా, స్వరం ద్వారా, ప్రవచనం ద్వారా, సమ్ వే. అలవాటు అయిపోయింది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందని కొంచెం భయపడతా, అలా చేస్తే తెలియస్తా, కానీ అడుగుతుంది దేవుని, ప్రభువా ఏంటి, వాట్ యు ఆర్ డూయింగ్, ఏం చేయబోతున్నావు? దెన్ గాడ్ విల్ టాక్. ఆ వేరు లేదనుకోండి, నేనేం అడగను, దేవుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నాను, ఇప్పుడే నాకేంటి, నాకు పరిష్కారం. పక్కనతో చెప్పండి, టైం పట్టినా కొంచెం లోతైన అనుభవంలోకి వెళ్ళని చెప్పండి. లెట్ us have such experiences. ఇటువంటి అనుభవాలు ఎంతమందికి కావాలి? ఇటువంటి అనుభవాలు. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ దిస్? అందుకే బోధిస్తున్నాను. ఈరోజు మొదటిసారి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు, దోతలు కనపడమా, ఒక సమస్య విషయమై I was asking God అనమాట. I was asking God, Lord, you appeared to me long time. చాలా కాలం అయిపోయింది నువ్వు కనపడి, నువ్వు మళ్ళీ ఈసారి ఇంకా క్లియర్గా కనపడాలని చెప్పినప్పుడు
Then I prayed and I said, I was expecting God to come. Then I called my friend who is a prophet. I called him. మామూలుగా మాట్లాడుతున్నా, అతను ఎక్స్పెక్ట్ మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పాడు. హీ సెడ్, నువ్వు ప్రేయర్ చేసావంట కదా రీసెంట్గా, దేవుడు చెప్తున్నాడు ఈసారి ఎన్నడూ కనపడినంత స్పష్టంగా నీకు కనపడబోతున్నాడు అని దేవుడు. I said, wow, thank you God, I prayed. చాలాసార్లు కనపడాడు, ఈసారి స్పష్టంగా కనపడతాడంట. హల్లెలూయా. సో మై ప్రాబ్లం, ఆ సమస్య వల్ల నేను అడిగాను, వాడు చెప్పాడు. వాడు ఎప్పుడు ఈ టాపిక్ తీసుకురాలే, 2 ఏళ్ళ నుంచి తెలుసు, ఎప్పుడు ఇలా చెప్పలే, ఫస్ట్ టైం. ఆయనకి నేను ప్రవచనాలు చెప్పేవాడిని. Then he told me this. I said, are you sure? Yes. God's going to visit you in a very specific way. అడుగుతున్నాను. I was asking God, one more time, reveal. నీకు విశ్వాసం ఎదుగుతానంటే దేవుడు ఎన్ని అద్భుతాలైనా చేయడానికి సిద్ధం. హల్లెలూయా. నీవు విశ్వాసంలో ఎదుగుతానంటే, ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ గాడ్ విల్ గివ్ యూ సూపర్‌న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్. ఇలాంటివి నీకేమిస్తాయి? వేరు. హల్లెలూయా. అప్పుడు అవతలోడు వచ్చి నిన్ను ఎన్ని తిట్టినా, ఏమన్నా, నీకు జరగదని చెప్పినా, డాక్టర్లు ఏమన్నా సరే, సమస్య లేదు, నీకు వచ్చి తీరుతుందంతే. హల్లెలూయా. ఫెయిత్ విల్ కమ్ ఇన్ యువర్ హార్ట్. అందుకని అడగండి, ప్రభువు నాతో మాట్లాడు. Ask God, know this God at a deeper level. జరుగుతుందా? జరిగితే పట్టుకుందా, లేకపోతే వదిలేద్దాం, అందేం భయ. అందుకే దేవుడు డబుల్ గేమ్ ఆడకుండా అప్పుడప్పుడు నీ ఆధారం తీసేస్తాడు. దేవుడే ఆధారంగా చేసేస్తాడు. ఎవరికైనా సిచ్యువేషన్ వచ్చిందా? దేవుడే ఆధారమైన సిచ్యువేషన్. ఎస్, సమ్ టైమ్స్ గాడ్ విల్ పుష్ యూ ఇన్ టు దట్ డెస్టినేషన్. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటావు, ఇక్కడికి వస్తూ ఉంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ప్రార్థన దగ్గరికి వస్తూ ఉంటావు. ఇక డాక్టర్ అంటాడు, అమ్మా ఇంక నీకు జరగదు, ఎన్నిసార్లు వచ్చిన సారీ అంటాడు. నాయనా ఇలా చేసావేంటి నాయనా అని పేరు చేస్తావు. ఇంటికి వెళ్ళి ఉన్న ఒక్క ఆధారం తీసేసావు కదా నాయన అని ప్రార్థన చేస్తావు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఏ ఆధారం? డాక్టర్ ఆధారం. తర్వాత 2 రోజులు బాధపడతావు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, నెల ఎడుతావు. తర్వాత సంఘానికి వస్తావు. ఎవరో ప్రవచనం చెప్తారు, అమ్మ భయపడక, దేవుడిని కొడుకునే తన దర్శనం ఇచ్చాడంట. అమ్మ దేవా, నువ్వే ఆధారం అంటావు ఇప్పుడు ప్రేయర్ చేసి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటావు? నువ్వే. ఇంతకుముందు 2 కాళ్ళు, ఇప్పుడు ఒక పడవ, దిక్కులేదు. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు ఉన్న పడవ కూడా పీకేస్తాడు, పౌల్లాగా. చెప్పాడు కదా, పడవ ఒడ్డుకి వెళ్తావు, పడవతో మునిగిపోతుంది, కానీ నువ్వు మట్టుకు ఒడ్డుకి వెళ్తావు అంటాడు. అదేంటి, ఉన్న పడవ కూడా ఉండదా? అవును, నీకు కావాల్సింది ఒడ్డుకి వెళ్ళడమే కదా, నేను తీసుకెళ్తా. పౌల్లో ఓడలో ఒక్కడు చనిపోలేదంట, అందరూ ఒడ్డుకి వెళ్ళారంట. ఒక్కొక్కసారి దేవుడు నీ లోక సంబంధమైన ఆధారాన్ని నీ పీకేస్తాడు. పీకి 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 అలా నుంచో పెడతాడు నేను ఒక్కడిని. ఇప్పుడు చెప్పు, నీ ఆధారం కదా, ఇంకేం ప్రభు, నువ్వే ఆధారం. ఇంకా నీవు లోతుగా వెళ్ళాలనుకుంటున్నావా? జాగ్రత్త, రోడ్డు అంతా స్మూత్గా ఉండదు. పక్కన లోతుగా వెళ్ళాలని ముందే ఆలోచించుకోవాలండి. కానీ కొన్ని సమస్య ఉన్నా వెళ్ళండి, నువ్వు ములగవు. నువ్వు ములుగుతున్నా ఆయన పైకి తీసుకొచ్చి ఒడ్డుకి తీసుకొస్తాడు. ఇట్స్ వర్త్ టేకింగ్ రిస్క్. హల్లెలూయా. రిస్క్ తీసుకున్నా పర్లేదు, పక్కన చెప్పండి, రిస్క్ తీసుకున్నా పర్లేదు, దేవుడు కవర్ చేస్తాడు అన్నాడు. ఎస్, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, భయపడుతున్నా పర్లేదు, చెయ్యి. భయపడుతుంటే నమ్ము, భయంతోటే నమ్ము, అవిశ్వాసంతో ముందుకెళ్ళు. హల్లెలూయా. నీ అవిశ్వాసం విశ్వాసంగా మార్చు, కానీ వెనక్కి వెళ్ళిపోక. హల్లెలూయా. నెవర్ గో బ్యాక్. యూ డోంట్ హ్యావ్ అ రూట్, యూ కెనాట్ గో ఫార్వర్డ్. ఈరోజు అందరికీ దేవుడు లోతైన వేర్లు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. God is giving you deep roots. Spiritual experiences gives you deep roots. అప్పుడు అడుగుతావు, డబ్బులు లేవు, అడుగుతావు, ప్రభు డబ్బులు. He will give you money. ఏ ప్రాబ్లం అయినా He will give you, He will bless you. Deep rooted experiences. ఎవరు ఇస్తారు మా అమ్మాయికి సంబంధాలు? ప్రభువా, మ్యారేజ్ బ్యూరోలు ఎక్కడా లేవు, ప్రార్థించావా? ప్రభువా, మా అమ్మాయికి సంబంధం పట్టరా నాయన, నువ్వు చూపించు, మూడు ఎలా ఉంటాడో చూపించు నాయన. చూపిస్తాడు నీకు. హల్లెలూయా. దర్శనములో కొంతమందికి ఏ నెల తారీఖు కూడా చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు మీ అమ్మాయికి మూడు కనపడతాడా? గాడ్ విల్ టాక్. అంతేగాని నాయన మా అమ్మాయికి నీ చిత్తమైతే పెళ్లి చేయను ఆయన, ఆమె అలాగే సంవత్సరం చేసావు, ఏంది ప్రభు ఏం అవ్వట్లేదు పెళ్ళి, చూపించు ప్రభు, నువ్వు ఎవరినో పెట్టుంటావు, భూమిని ఆకాశాన్ని మా అమ్మాయిని సృష్టించావంటే ముగ్గుని కూడా పెట్టుంటావు నువ్వు. హల్లెలూయా. ఆదం చేసి వదిలేమంటే అవన్ కూడా చేశాడా లేదా? ఎస్, అవన్ కూడా చేసావు, ఇద్దరిని జతపరిచావు. అవునా? ఎస్. ఒకరిని చేసి వదిలిపెట్టలే. నీ కూతురునిచ్చాడంటే ఎక్కడో చోట అల్లుడినిచ్చి ఉంటాడు నీకు. అవునా? నీ కొడుకునిచ్చాడంటే ఎక్కడో చోట కోడలు ఉంటుంది. హల్లెలూయా. నాజరేయుడైన యేసయ్య చూపించు, కహా హై మేరా కోడలు, చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. God will show you that.
అంతేగాని మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఎవ్వరు సెటిల్ అవ్వట్లేదు. ఎందుకు? టైం వేస్ట్ అయ్యింది. నేను వాడి దగ్గర చెప్పుకొని వీడి దగ్గర అక్క ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పే, మా అబ్బాయికి వయసు ముదిరిపోతుంది, 30 వచ్చేసింది, పెళ్ళి ఒక్క మ్యాచ్ సెట్ అవ్వట్లేదు. ఆమంటది, సర్లే అక్క నేను పేరు చేస్తాను, నువ్వు కూడా నాకు పేరు చేయి, నాకు కూతురు ఉంది దానికి పెళ్ళి అవ్వట్లేదు. నేను నీకు ఇది అనుకుంటాను, నేను నీకు ప్రేర్, నువ్వు రివర్స్ నాకు ప్రేర్ చేయమంటావు, ఇద్దరు ప్రేర్ చేసుకోరు. ప్రే. మరణకరమైన రోగం వచ్చింది, రాత్రి చచ్చిపోతామని చెప్పాడా? ఇక చచ్చిపోతానా? చచ్చిపోదా. అది వేరేవాడైతే చచ్చిపోతాడు. కానీ ఈ అనుభవం కలిగినాడు ఏం చేస్తాడు? చూద్దాం దేవుడు మాట్లాడవచ్చు అని 1 నెల చేస్తాడు, ఇంకా ముదిరిపోతుంది క్యాన్సర్. 2వ నెల చేస్తాడు, ఇంకా ముదిరిపోతుంది. 3వ నెల ఒక దూత వచ్చి చెప్తుంది నీవు స్వస్థపడతావని. పొద్దున్న లేచి డాక్టర్ దగ్గర గెంతుకొని వెళ్తాడు. డాక్టర్ టెస్ట్ చేయి అంటాడు. ఏందా గెంతున్నావు, సౌకర్యం ఉండాలి కానీ నువ్వు టెస్ట్ చేయి డాక్టర్ అంటాడు. నార్మల్ వస్తుంది. హల్లెలూయా. ఫెయిత్ కమ్స్ బై సూపర్ న్యాచురల్ ఫోర్సెస్. గ్రేటర్ ఫెయిత్ కమ్స్ బై సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్. గ్రేటర్ ఫెయిత్ కమ్స్ బై సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్. లోతైన విశ్వాసము అద్భుతాల ద్వారా వస్తుంది. మిరాకల్స్, వితౌట్ మిరాకల్స్ కొంతమంది ఏం చేయలేరు, వాళ్ళకి అర్థం కాదు. ఎలా చేయాలి, నేను చేయ కార్యాలు నువ్వు చేయాలి, ఎలా చేయాలి అర్థం కాదు. ఎలా వెళ్ళాలి? హౌ విల్ యూ గో ఇన్ టు డీపర్ లెవెల్? God uses some troubles, some problems, some persecutions, some dangerous situations. డేంజరస్ ఎందుకు? నీ అవిశ్వాసం వల్ల నీకు డేంజర్. అమ్మో చేస్తాడా చేయడా? ఎందుకంటే ఈ లోకంలో ఎవరో ఒకరి మీద ఆధారపడ్డాము. దేని మీద ఆధారపడ్డం మనకు అలవాటు. ఆ ఉద్యోగం మీద, డబ్బు మీద, డిగ్రీ మీద, అవునా, ఆ ఆస్తి మీద ఆధారపడ్డా. అది లేకపోతే ఎలాగా? అమ్మో, ఇట్స్ ఇంపాసిబుల్. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ ఇంకా ఆధారపడతారు. చూడండి, సృష్టికర్త వచ్చి ఆ ధనవంతుడిని పిలుస్తాడు. ప్రభువా నేను అన్నీ చేస్తున్నాను కదా అంటాడు. నీకు ఒకటి కొద్దుగా ఉందంటాడు. ఏం చేయాలంటే సమస్తం విడిచిపెట్టి వచ్చి అంటాడు. వస్తాడా? రాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వాడే, దేవుణ్ణి నమ్మినటువంటి వాడే, దేవుని గుర్తించినటువంటి వాడే. స్టిల్ బిలీవ్డ్ ఇన్ ద మనీ. సో అదే అతన్ని సృష్టించి అతన్ని ధనవంతుడు చేసి అన్నీ చేసిన దేవుడే అతని ముందు వచ్చి రమ్మంటే అతను రాలే. మనీ పొసెస్డ్ హిమ్, సిచ్యువేషన్స్. అందుకే అతనికి లోతైన అనుభవమో లేదు. అదే పేతురు అందరూ వచ్చేసారు, మిగిలిన వాళ్ళందరూ వచ్చేసారు. ఎక్స్పీరియన్సెస్ గివ్ యూ డీప్ రూట్స్. అప్పుడప్పుడు దేవుడు మాట్లాడడానికి టైం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాటలు నీకు అర్థం కావు. నువ్వు దేవా నాతో మాట్లాడంటే అర్థం కావు నీకు ఆయన మాటలు. అందుకే ఈ వాక్యం బాగా చదివి లోతుగా వెళ్ళిన తర్వాత ఈ దేవుడు నీకు లోతైన అనుభవాలు ఇస్తాడు. గాడ్ ఈజ్ ఎ వెరీ డీప్ మ్యాన్. He's a very deep man. He gives you this stuff. ఓకే, సాధారణంగా మనము పాపము సమస్య అనుకుంటాం. పాపం 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 కాదు యాక్చువల్గా. ఇజ్రాయేలీలు మరి కానాను వెళ్లకుండా ఉండడానికి గల కారణము పాపమా అవిశ్వాసమా? చూద్దాం. హెబ్రూలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19. Hebrews chapter 3, 17 to 19. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. ఆగండి, ఎవరి మీద కోపగించారు? ఇజ్రాయేల్ మీద కోపగించారంట 40 సంవత్సరాలు. ఎందుకని? ఏం చేశారంట వాళ్ళు? పాపం అంట. సో వాట్ ఈజ్ సిన్? పాపం చేశారంట. ఏంటి ఆ పాపము? చూద్దాం, చదువమ్మా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించాను? పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయాను. చదువు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళ సమస్య పాపమా అవిశ్వాసమా? పాపం ఎందులోంచి వచ్చింది? అవిశ్వాసము. సో సిన్ కమ్స్ ఫ్రమ్ అన్బిలీఫ్. సిన్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ అన్బిలీఫ్. పాపం చేయక అంటే పాపం చేస్తానే ఉంటాడు. సో మనోళ్ళు పాపం చేయకుండా ఖండిస్తూ ఉంటారు. డోంట్ డూ దిస్. ధర్మశాస్త్రము ఇది చేయొద్దు, పాపం చేయొద్దు అని చెప్తాది. యేసుప్రభువు అలా కాదు. ఆయన మాటల ద్వారా విశ్వాసాన్ని పెంచి హల్లెలూయా నిన్ను పాపము చేయని విశ్వాసిగా మార్చేస్తాడు. హల్లెలూయా. హి గివ్స్ యూ ఫెయిత్. And faith is a product of belief. Hallelujah. విశ్వాసం అన్నమాట ఎన్నిటికి. అందుకనే
ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కృపావాక్యం ద్వారా మారతారా, లేకపోతే మిమ్మల్ని ఖండించడం ద్వారా మారతారా? కృపావాక్యం ద్వారా ఏం పెరుగుతుంది? విశ్వాసం, ఫెయిత్. విశ్వాసం. నీకు ఇంకా పాపం చేస్తున్నావంటే ఇంకేం కావాలా? ఎక్కువ కృపావాక్యం కావాలా? హల్లెలూయా. గ్రేస్ విల్ ట్రాన్స్ఫార్మ్. మోర్ ఫెయిత్. ఎక్కువ విశ్వాసం వచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పాపం నుంచి బయటకు వచ్చేస్తావు. వీళ్ళు పాపం చేసి చనిపోయారంటే దానికి గల కారణం మనం అది చూస్తాం. వీళ్ళందరూ ఏం చేశారు? ఆ వచనం ఒకటి పట్టుకున్నాం అనుకోండి, 17వ వచనము. వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు? ఎడారిలో పాపము. కాబట్టి పాపం చేయకండి. గచ్చ ఉడుక్కుంటూ వెళ్ళి పాపం చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు, మళ్ళీ చెప్తాడు పాపం చేద్దారు, మళ్ళీ ఉనుక్కుంటే భయపడతారు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పాపం చేస్తారు. పాపం పోదా? ఇంతకీ వేరు పాపమా అవిశ్వాసమా? అన్బిలీఫ్. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ డీల్స్ విత్ ద రూట్ ఆఫ్ అన్బిలీఫ్. హల్లెలూయా. అందుకే అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చడం కోసము దేవుడు అనేక అద్భుతాలను వాడతాడు. హల్లెలూయా. హీ గివ్స్ యూ మెనీ థింగ్స్ టు టర్న్ దట్ అన్బిలీఫ్ ఇంటూ బిలీఫ్. విశ్వాసం. ఒకసారి కొన్ని గండాల గుండా దేవుడు తీసుకెళ్తాడు, కొన్ని శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తాడు. పర్లేదు, వెళ్ళు. ఆ శ్రమల్లోంచి నీవు భయంతో వెళ్తున్నా సరే మహావిశ్వాసగా బయటకు వస్తావు నువ్వు. హల్లెలూయా. నలుగురు అవమానపరచవచ్చు, నలుగురు నవ్వులు పాలైపోవచ్చు, నో ప్రాబ్లం. God will bring you out, will help you and bless you. అమ్మో, ఈ దేవుడితో వెళ్ళడం చాలా డేంజరస్, జాగ్రత్త అనుకుంటారా? లెట్ us see about this God. లోతైన విశ్వాసాలు ఎందుకు కావాలి చూడండి. యేసు ప్రభువారు ఫస్ట్ శిష్యులు ఆయన నమ్ముకొని అన్ని విడిచిపెట్టి వచ్చేసారా లేదా? వచ్చేసారు. అంత 3 సంవత్సరాలు ఇన్ని అద్భుతాలు చేసి ఆయన వెంబడించిన తర్వాత వారిని భయం అధిగమించిందా, విశ్వాసం అధిగమించిందా? భయం అధిగమించింది. అలాగని విశ్వాసం లేదా? ఉంది, విశ్వాసం ఉంది. అయితే యేసుప్రభు వారు ఏం చేశారు? మీరు భయపడ్డారు, మీరు వేస్ట్, వెళ్ళిపోండి అన్నాడా? నో. మనం చూస్తే అపోస్తుల కార్యంలో ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఆయన 40 దినములు వారికి ఏం చూపించాడో తెలుసా? లెట్స్ గో టు యాక్ట్స్. అపోస్తుల కార్యాలకు వెళ్దాం. నీ శ్రమను బట్టి ఈరోజు నీకు పెద్ద శ్రమ, పెద్ద దూత దర్శించబోతుంది నిన్ను. హల్లెలూయా. ఒక పెద్ద దర్శనము దర్శించబోతుంది నిన్ను. హల్లెలూయా. ఎ బిగ్ ప్రాఫెసీ విల్ కమ్ టు యూ. హల్లెలూయా. నీకు ఎయిడ్స్ తగ్గుతుందని డౌట్గా ఉందా? గాడ్ విల్ విజిట్ యూ. నీ క్యాన్సర్తో చనిపోతావని భయంగా ఉందా? గాడ్ విల్ విజిట్ యూ. పెళ్ళి అవుతుందా అవదాని భయంగా ఉందా? ఎస్, గాడ్ విల్ విజిట్ యూ విత్ మోర్ సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ ప్రాఫెసీ, ఏంజల్స్, డెలివరెన్స్ అండ్ గ్లోరీ. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. హల్లెలూయా. ప్రమాణం అంటే ఏంటో తెలుసా? ప్రమాణము ఇంగ్లీష్ బైబిల్లో ఆ వచనం చాలా బాగుంటుంది. కింగ్ జేమ్స్ వర్షన్ కానీ NIV కానీ ఏదో ఒకటి చదివితే అందులో ఏమని ఉంటుందో తెలుసా? ఇన్ఫాలబుల్ ప్రూఫ్. ఇప్పుడు ఎవరన్నా పక్కలో చెప్పారనుకో, స్టేజ్ మీద శ్యామ్ కిషోర్ లేడు, నువ్వేమంటావు? గుడ్డోడివే నువ్వు అంటావు. అంటే ఇది ప్రమాణమా కదా? ఎస్, ప్రూఫ్ కనపడుతుంది అనమాట. సో ప్రూఫ్, సో లైవ్. దీన్ని ఎవరైనా కాదనగలరా? అనలేరు. ఎవరో కాదనలేరు. నోబడీ క్యాన్. సో ఇట్ ఈస్ సో లైవ్ అండ్ సో రియల్. అందుకని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో, ఈసారి వెనక్కి వెళ్ళిపోకూడదు అని ఏం చూపించాడో తెలుసా? ప్రమాణములు. ప్రమాణం అంటే ఏంటి? సపోజ్ చూడండి, వారందరూ లోపల ఉంటుండగా ఆయన శరీరంతో వెళ్ళిపోయాడు యేసయ్య. ఇప్పుడు ఎలా ఉంటాడో, అట్లా ఉన్నాడో లేదో, చనిపోయాడు, ఇంకా ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు శరీరం అనుకున్నారు. అవును అని ఇందులో ఉన్నారు, అవిశ్వాసంలో ఉన్నారు. మనం చూసాం. ఎందుకంటే ఆ శరీరం అంతా మాంసపు ముద్దలో ఇలా వచ్చేయడము, రక్తాల కారణం చూశారనమాట యేసయ్య. అమ్మో, ఈయన బతకడానికి చచ్చిపోయాడు. ఇంకా అలా కొట్టి అన్నప్పుడు, ఆయన ప్రాణం విడిచినప్పుడు ఒక మాంసపు ముద్దని చూశారు. ఇక ఇది బతకడం అసంభవం అనుకున్నారు వాళ్ళు. దే థాట్ ఇట్స్ ఇంపాసిబుల్. నో, చూసేటప్పటికి లేరు. అందుకని ఆయన ఏం చేస్తాడు? వాళ్ళందరూ ఇంట్లో ఒక గదిలో కూర్చున్నప్పుడు, అవునా, వాళ్ళందరూ గదిలో ఉండడానికి గోడలోంచి వస్తాడు బయటికి. ఇలాగా హాయ్ పీటర్ అంటాడు. గజగజ ఉండిపోతారు. ఎవరు నువ్వు? చచ్చిపోయావు కదా నువ్వు, ఎవరు నువ్వు అంటే,
నేనే ఏసై. అయినా సరే ఉనికిపోతా ఉంటారు, బాబోయ్ నువ్వు ఏసై, మరి తలుపులు వేసుకుంటే ఎలా వచ్చావు లోపలికి? నేనే అదే ఏసయ్యా అంటాడు. మరి ఎలాగా అని చెప్తే అక్కడ చేపేయాలి అంటాడు. చేపేస్తాడు పీటర్, తను తినేసిన సగం చేపేస్తాడు. యేసు తింటా ఉంటాడా? హై యేసుప్రభువారే అంటే ఏం చూపించాడు చేప తింటున్నప్పుడు? ప్రమాణము. హల్లెలూయా. దట్స్ అన్ ఇన్ఫాలబుల్ ప్రూఫ్. షోయింగ్ ఫిష్, ఇన్ఫాలబుల్ ప్రూఫ్. ఇంకా వాళ్ళు కాదంటారా? అనరు. మళ్ళీ వాళ్ళు వలేస్తున్నప్పుడు, అవునా, మళ్ళా చేపలు పట్టినప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ వలే అని అనేక చేపలు పడతారు. అంటే ఏం గుర్తొచ్చింది? అంతకుముందు చేసిన గుర్తొచ్చింది. ఏంటది? ప్రమాణము. అంటే ఈసారి నేను అప్పుడు శరీరంలో ఉన్నాను, ఇప్పుడు ఆత్మలో ఉన్నాను నేను. హల్లెలూయా. కాబట్టి మీరు అవిశ్వాసంలో ఉండక ఇందులో ఉండాలా? విశ్వాసం. ఇలాగ 40 రోజులు అక్కడ చూస్తే ఎన్ని ప్రమాణాలు చూపించాడంటే అక్కడ చదవండి. అనేక ప్రమాణాలు. ఇంకా రాయలేదు బైబిల్లో. ఆ తర్వాత పేతురు పక్కన, అవునా, ఎవరున్నారు? తోమా ఉన్నాడు. తోమా ఇదిగో ఈ రొట్టె తిను, ఈ రొట్టె కొంచెం తిను అంటున్నారు మన పక్క నుంచి. ఆ రొట్టె తిన్నాడు. అరే తినేసి ఇంకో రొట్టె తిను, ఇంకో రొట్టె తిను అన్నాడు. అది తినేసి ఇంకో రొట్టె తినండి, 3 రొట్టెలు చాలా అన్నాడు. ఇంకా చాలు, ఎందుకంటే ఆయన ప్లేట్ ఖాళీ అయిపోయింది. ప్రమాణములు. హల్లెలూయా. ఎన్ని చూపించాడంట? అవన్నీ బైబిల్లో రాయలే. అనేకమైన ప్రమాణాలు. ఆ పక్కన ఇంకొకళ్ళేమో ద్రాక్షారసం పట్టుకొచ్చారు, ఇంకొకళ్ళేమో ఇడ్లీ సాంబార్ పట్టుకొచ్చారు, ఇంకొకళ్ళేమో మసాలా దోశ. అన్నీ తింటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రమాణాలు ఉన్నాయా లేదా? ఎస్. ఎన్ని ప్రమాణాలంట? అనేక ప్రమాణాలు. అంటే శిష్యుల్లో ఇంత అవిశ్వాసం కూడా ఉండకుండా ఏం చూపించాడు? నెక్స్ట్ టైం శిష్యులు ఎవరిని అడిగితే యేసు లేచాడని చెప్తారా, లేవలేదంటారా? లేచాడు. అన్ని ప్రమాణాలు చూపించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారికి చిన్న చిన్న డౌట్తో సంబంధించినటువంటి సాక్ష్యాలు, దర్శనాలు కాదు, ప్రమాణములు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. శ్రమతో ఈరోజు మరణమే చాలామంది చనిపోతే బాగుండు అనుకుంటున్నారు. ఈ శ్రమలు నేను తట్టుకోలేను, చావు వస్తే బాగుండు అనుకుంటున్న వారు కిందకి వెళ్లకుండా ఈ శ్రమ ద్వారా అందరూ కొత్త స్థాయికి వెళ్ళిపోతున్నారు. ద ప్రాబ్లమ్ ఈస్ పుషింగ్ యూ టు ఎ న్యూ లెవెల్, నాట్ టు ఎ లోవర్ లెవెల్. హల్లెలూయా. నీవు దేవునిలో ఉంటే కొత్త స్థాయికి వెళ్తావు, దేవునిలో లేకపోతే ఊబిలోకి వెళ్ళిపోతావు. దట్ ప్రాబ్లమ్ హెస్ కిల్డ్ మెనీ పీపుల్. అనేకులను ఆ దరిద్రము చంపేసింది. కానీ ఆ దరిద్రము నిన్ను ప్రమాణములతో సమృద్ధిలోకి నడిపిస్తుంది. ఇట్ గివ్స్ యూ ఫెయిత్. నువ్వు విడిచిపెట్టాల్సిన పని లేదు, దేవుడు విడిచిపెట్టాడు. గాడ్. అయితే నీవు నమ్ముతావా? నమ్ముతావు. నీటిని ద్రాక్షారసంగా చేసినప్పుడు నమ్మారా శిష్యులు? అది వేరే వాళ్ళు చెప్తే నమ్ముతారా? మేము నమ్మరు, ఏదో జిమ్మికి చేసి ఉంటారు, ఆ మధ్యలో వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి ఉంటాడు. దే ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఫాల్స్. నమ్మే వాళ్ళకి దేవుడు ఎన్నైనా చూపిస్తాడు. దేవుడు హల్లెలూయా. ఒక ప్రవచనం నమ్మావా? 100 ప్రవచనాలు చెప్తాడు నీకు. ఒక దర్శనం నమ్మావా? 100 దర్శనాలు ఇస్తాడు. ఒక అద్భుతం నమ్మావా? 100 అద్భుతాలు చూపిస్తాడు నీకు. హల్లెలూయా. ఇఫ్ యు సీ 1 miracle, God will show you 100 miracles. అందరూ చెప్పండి, యేసయ్యా నాకు కూడా అనేక ప్రమాణాలు చూపించు. హల్లెలూయా. అప్పుడు నమ్ముతూ ఉంటారు. పరలోకమందు ఉందరో, యేసయ్య పరలోకంలో ఉన్నాడు, మనం చనిపోతే పరలోకంకి వెళ్తామన్నమాట, అయితే చంపడరా అని మొత్తం అంతా చచ్చిపోయారు. హల్లెలూయా. చూసారా? వాళ్ళకేంటి? అందరికీ మరణ భయం, వీళ్ళకేంటి? పరలోకం. హల్లెలూయా. దే సా హెవెన్. డెత్ ఈజ్ ఫియర్ టు సంబడి, బట్ ఫెయిత్ టు సంబడి. హల్లెలూయా. జాయ్ టు సంబడి. ప్రమాణాలు, అనేక ప్రమాణాలు. 1 కాదు 2 కాదు, ఏంటంట 40 రోజులు అనేక ప్రమాణాలు. అప్పుడు యువర్ ఫెయిత్ విల్ గో టు ఎ డిఫరెంట్ లెవెల్. ఈరోజు యేసు ప్రభువారు నీ పాపాన్ని ఎందుకు క్షమించాడో తెలుసా? ఎందుకంటే నువ్వు విశ్వాసం అవుతావని, నువ్వు విశ్వాసం అయ్యి ఎదుగుతావని. ఆయన మీ విశ్వాసాన్ని పెంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ టు ఎనీ లెవెల్, టు ఎనీ లెవెల్. ఓకే, ఏమో నన్ను కనికరిస్తాడో కనికరించడో చూద్దాం. హెబ్రూలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18. ఐఎమ్ క్లోజింగ్. హెబ్రూలు 2, హెబ్రూస్ 2 చాప్టర్ 17-18. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. యేసు ప్రభువారు ఎవరు? కనికరము, నమ్మకము. నువ్వు అనుకోవచ్చేమో నేను చాలా పాపాలు చేసేసాను, నన్నేం కనికరిస్తాడు? కనికరిస్తాడు. హీ విల్ బి మెర్సిఫుల్ టు యూ. అక్కడ ఏమని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో? మెర్సిఫుల్ అండ్ ఫెయిత్ఫుల్. ఆయన కనికరమును నమ్మకమైన వాడు. శిష్యుల్ని కనికరించి మళ్ళా విశ్వాసాన్ని పెంచాడా లేదా? మీరు అవిశ్వాసంలో వదిలేశాడా? నో. అనేక ప్రమాణాలు చూపించాడు అనమాట. ఈ ప్రమాణాలు చూసిన తర్వాత శిష్యులు అవిశ్వాసంతో ప్రార్థన చేసి ఉంటారంటారా, విశ్వాసంతో చేసి ఉంటారంటారా? హల్లెలూయా.
ఈరోజు ఎవరెవరైతే రకరకాల శ్రమలతో భయపడుతున్నారో మీ భయాలు ఈ రోజు నుంచి విశ్వాసంగా మారిపోతాయి. యువర్ ఫియర్ ఆఫ్ డెత్, ఆ అనారోగ్యం విషయమై, అప్పుల విషయమై, వివాహం విషయమై, పిల్లలు పుట్టరా, అనేక ఉద్యోగాలు, కష్టాలు, ప్రతి సమస్య విషయమై ఈరోజు మీ భయాలు విశ్వాసముగా మారబోతున్నాయి. హల్లెలూయా. God can turn your abnormal fears into faith by just one miracle, by just one prophecy. ఆయన కనికరమును నమ్మకమైన వాడంట. హల్లెలూయా. నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు అనమాట, నువ్వు ఇంకా లోతుగా వెళ్ళాలి. చదవమ్మా. కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తమును అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. హల్లెలూయా. ఆయనకు తెలుసు ఆ భయం ఎలాగుంటుందో, ఆ డౌట్ ఎలాగుంటుందో, ఆ కష్టం ఎలాగుంటుందో ఆయనకు తెలుసు. అందుకే నీకేమిస్తాడు? నువ్వు వేస్ట్ అంటావు. ఏమిస్తాడు నీకు? కనికరం ఇస్తాడు. కొంతమంది గర్విష్ఠులు ఉంటారు, నీకు రాదురా, నాకే వచ్చు, నేను గ్రేట్ అంటాడు. యేసయ్య అలా కాదు. అరే నీకు రాదా, నేను చేస్తాను, నీకు నేర్పిస్తాను అని చెప్పి వాడికి నేర్పించి వాడికి చేసేటట్టు చేస్తాడు. అది కనికరం అంటే. హల్లెలూయా. దట్స్ మెర్సీ. దట్స్ హౌ జీసస్ డీల్స్ విత్ యూ. ప్రభువా, ఎలాగా నేను ఇది చేయలేకపోతున్నాను, నాకు ఇది అర్థం కావట్లేదు, ఎలాగ నేను సంసారం చేయాలి, ఎలాగ పిల్లల్ని పోషించాలి, నా భర్త చనిపోయాడు, నాకు భర్త లేడు, వదిలేశాడు, ఈ అప్పులు ఎలాగ, ఈ రోగం వచ్చేసింది ఎలాగా, ఈ బాధలు ఎలాగా, ఈ మందులతో పోవట్లేదు ఎలాగా, ఈ నొప్పి ఎలాగా, ఈ వేదన ఎలాగా, నేనేం చేయాలా? గాడ్ ఈజ్ మెర్సిఫుల్. నీ విశ్వాసాన్ని పెంచుతాడు ఆయన. చదవమ్మా. 18 కూడా అయిపోయిందా? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. నీవెంత కష్టములో ఉన్నా, ఎంత భయంకరమైన వేదనలో ఉన్నా నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి యేసయ్య. హల్లెలూయా. హీ ఈజ్ ఎ మీక్ మ్యాన్. దీనుడు అంట ఆయన. హీ ఈజ్ ఎ హంబుల్ మ్యాన్. దేవుడే కరెక్టే, కానీ చాలా దీనుడు. పక్కన చెప్పండి, యేసయ్య దేవుడే కానీ చాలా దీనుడు అని చెప్పండి. జీసస్ ఈజ్ గాడ్ బట్ ఇట్స్ ఎ వెరీ హంబుల్ మ్యాన్. నీ స్థాయికి వచ్చి నీ విశ్వాసాన్ని పెంచగలడు ఆయన. హల్లెలూయా. He will come down to your level and increase your faith. If you say, Jesus, please help me. Hallelujah. Jesus, please help me. He will come down to your level and he will help you. Increase your faith. హెబ్రీయులు 4:15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. హల్లెలూయా. చూసారా, ఆయనకేం తెలుసు? ఆయన దేవుడు. ఆయనకి నా బాధలు ఏం తెలుసు? ఆయనే వింటాడు. యేసయ్య నా బాధలు ఏం తెలుసు? నా దగ్గరికి వచ్చి ఇదిగో ఈ రోగం వచ్చి ఉంటే ఆయన తెలిసేది, ఈ ఉద్యోగం చేస్తే తెలిసేది, ఎంత నరకం అనిపిస్తున్నాను నేను, ఇదిగో ఈ కష్టం, ఈ నొప్పి ఆయనకు వస్తే తెలిసేది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు. హల్లెలూయా. నీ ప్రతి తలంపు, నీ ప్రతి బాధ, నీ ప్రతి వేదన ఆయనకి తెలుసు అంట. అందుకే ఎటువంటి శ్రమ అయినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. హీ ఈజ్ విల్లింగ్ టు హెల్ప్, రెడీ టు హెల్ప్. ఏ ప్రాబ్లం అయినా సరే, హీ న్యూ ఆల్ ద ప్రాబ్లమ్స్. హీ ఈజ్ విల్లింగ్ టు కమ్ అండ్ హెల్ప్. చదవమ్మా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. అన్ని బలహీనతలలోనే శోధింపడ్డాడంట. హీ హాజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, సో హీ కెన్ హెల్ప్ యూ. ఆయనకు తెలుసు. అవునా, ఎలా మానవుడు ఈజీగా పడిపోతాడో. మానవుల్లో బలహీనత ఉంది. ఆ బలహీనత వల్ల నీకు సాధ్యము కాదు. నీవు కష్టాల్లో ఈజీగా వెళ్ళిపోతావు. అవునా, చాలా సులువుగా తుణికరించేస్తావు. యేసయ్యకి తెలీదా పేతురు తుణికరించేస్తాడని? 3 సార్లు తెలుసు. అవునా, అయినప్పటికీ మళ్ళా వచ్చి పేతురు నా కోసం చనిపోతానని చెప్పేసి 3 సార్లు తిరస్కరిస్తావా నన్ను? నిన్ను బండగా చేశాను, అవునా, నీ మీద సంఘం కడతానన్నాను, బండలేదు గంటలేదు, బా. ఆయన ఏ స్థాయిలో పేతురు అలాగన్నాడో, ఎలాగ భయం అధిగమించిందో దేవుడికి తెలుసు గనక ఆ స్థాయికి వెళ్ళి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. హల్లెలూయా. అవును ప్రభువా అంటాడు. అయితే నా గొర్రెలను మేపు. మళ్ళా అంటాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళీ ఏమంటాడు? 3 సార్లు అక్కడ లేదు అన్నందుకు దేవుడు వినయముగా 3 సార్లు అవును అనిపించి మళ్ళా పేతురు స్థాయి పేతురికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. He deals sensitively, very sensitively he deals with Peter. నువ్వేదన్నా గజిబిజి అయిపోయి వ్యాపారం నష్టపోయావా, పడిపోయావా, పాపంలో తప్పు చేసేసావా, కూరుకుపోయావా, ఈ పెళ్లి చేసుకొని
ఈ సంసారంలో, ఈ ఇబ్బందుల్లో, వాటిల్లో తప్పుడు నిర్ణయాలు కూరుకుపోయావు, పర్లేదు. ఆయన నిశ్చయముగా నీ శ్రమలను, నీ వ్యాధులను భరించాడు. హల్లెలూయా. నీ పాపాలన్నీ భరించాడు. హల్లెలూయా. అందుకే నీవు ఎటువంటి పాపం చేసి కూరుకుపోయినా ఆయన భరించాడు గనక నిన్ను బయటికి తీయడానికి సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. హీ క్యాన్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ సిన్. ఈ పాపం నుంచి నేను బయటికి రాలేను, తీసుకొస్తాడు దేవుడు. హీ నోస్ దట్. ఆయన నీ బలహీనతను భరించాడు, నీ రోగాన్ని భరించాడు, నీ కష్టాన్ని భరించాడు. హల్లెలూయా. ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా దర్శించి ఆ ఊబిలోంచి బయటికి తీయబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఎటువంటి ఊబి ఉన్నా సరే, God is going to visit you and bring you out. He is such a humble God. He is not a God of pride. He will bless you. ఏదైతే నువ్వు చేయలేను అనుకున్నావో దాన్ని నీ చేత చేయించి తీరతాడు. ఎందుకంటే ఆయన ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయన మొదలుపెట్టినవాడు విజయవంతంగా ముగించి తీరతాడు. హల్లెలూయా. అర్ధాంతరంగా మధ్యలో ఆపేయడానికి నేను ఎక్కడ దాకా తీసుకురాలే. పక్కన చెప్పండి, దేవుడు నీ యాత్రను మధ్యలో అర్ధాంతంగా ఆపేయడానికి ఎక్కడ దాకా తీసుకురాలేదని చెప్పండి. God did not bring you this far to stop you at this problem. ఈ సమస్య వచ్చినప్పుడు అనుకుంటున్నావు, నాకు ఆగిపోతాను నేను ఇక్కడ, దిస్ ఈజ్ మై ఎండ్. నో, దట్ ఈస్ నాట్ యువర్ ఎండ్. పక్కన చెప్పండి, ఈ శ్రమ నీ ముగింపు కాదు అనండి. పేతురు అనుకున్నాడు, నా పని అయిపోయింది. శిష్యులు అనుకున్నారు, మన పని అయిపోయింది అనుకున్నారు. నో, దిస్ ప్రాబ్లం, యువర్ వీక్నెస్ ఈజ్ నాట్ యువర్ ఎండ్. నీ రోగము నీ అంతము కాదు. హల్లెలూయా. నీ అప్పు నీ అంతము కాదు, నీ దరిద్రము నీ అంతము కాదు, నీ బాధ నీ అంతము కాదు. నువ్వు సొసైటీ చేయాల్సిన పని లేదు. హల్లెలూయా. చనిపోవాల్సిన పని అస్సలు లేదు. దేవుడు మళ్ళా నిన్ను ఎత్తి పైకెత్తి విజయవంతంగా నీ యాత్రను ముగించబోతున్నాడు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, నువ్వు విజయవంతంగా నీ యాత్రను ముగిస్తావని చెప్పండి. యాస్. ఎలాగా? నా భర్త చనిపోయాడు, నాకు ఉద్యోగం పోయింది, అప్పుల పాలైపోయాను, క్యాన్సర్ వచ్చేసింది, నాకు ఎయిడ్స్ వచ్చేసింది, ఈ రోగం వచ్చేసింది, అరే పొరపాటు చేశాను. లేదు, దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను స్వస్థపరిచి ఆరంభించిన వాడికి ముగించే సామర్థ్యం ఉంది. హల్లెలూయా. ద వన్ హూ బిగాన్ కెన్ ఫినిష్ సక్సెస్ఫుల్లీ. ఇంత అప్పు ఎలా తీరుస్తాడు ఆయన. ద వన్ హూ బిగాన్ హ్యాస్ ద పవర్ టు ఫినిష్ ఇట్ సక్సెస్ఫుల్లీ. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, ఆరంభించిన వాడు ముగించి తీరతాడు విజయవంతంగా. శిష్యులను ముగించాడా లేదా? వాళ్ళ యాత్రను ఘనంగా ముగించాడా? అపహాసకంగా ముగించాడా? ఘనముగా. ఎవ్రీ డిసైపుల్ హూ హెస్ ఫాలోడ్ హిమ్, అందరూ తృణీకరించిన వాడు, పెద్ద తృణీకరించిన వాడు విజయవంతంగా ముగించాడు అనమాట. దిస్ ఇస్ ద జీసస్. సో డోంట్ ట్రై టు డూ ఎనీ రాంగ్. తప్పుడు నిర్ణయాలు, కృంగిపోవద్దు. మరణ పడక మీద ఉన్నావా? పడక మీదే ఉండు. ఎవరినైనా రికార్డ్ చేసుకుని వచ్చి ఇంట్లో ఇని మాటలు. హల్లెలూయా. ఇదే వాడిని రికార్డ్ చేసి వినిపించి మెసేజ్ టీవీలో వచ్చినప్పుడు టీవీ ఆన్ చేయి, టీవీలో ఆన్ చేయించి వింటాడు. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. నూనె రాయి, pour oil, pray, prophesize the same God. అవునా? ఈరోజు అందరికీ మరణ భయముతో, వేదనలతో, డౌట్తో బ్లెస్ అవనా, ముగిస్తానా ముగించనా అని ఉన్నారు. అందరూ విజయవంతం ముగించడానికి దేవుడు ఈ రోజు నుంచి అనేక ప్రమాణాలు చూపించబోతున్నాడు. ఎస్. కడవరి సంఘానికి గొప్ప మహిమను దాచిపెట్టాడంట. అనేక ఘనమైన ప్రమాణాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు షో మోర్ పవర్ఫుల్ ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్. హల్లెలూయా. ఎంతమందికి ఘనమైన ప్రమాణాలు చూపించాలనుకుంటున్నారో లేచి నిలబడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ప్రమాణములు అంటే ఏంటో తెలుసా? నీ పరిస్థితిని మార్చేసే సామర్థ్యము కలిగినటువంటివి ప్రమాణములు. హల్లెలూయా. దీస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఈరోజు అందరూ కొత్త స్థాయికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అందరికీ ఎవరికి ఏమిస్తే బాగుంటుందో దేవుడు అలాగే ఇవ్వబోతున్నాడు వాళ్ళకి. హల్లెలూయా. ఎవరి విశ్వాసం ఎలా పెంచాలో వాళ్ళని పెంచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. పేతురుకి పేతురు, యోహానికి యోహాను, ఎవరిని ఎలా పెంచాలో పెంచుతాడు. హల్లెలూయా. ఒక్కరు కూడా అర్ధాంతరంగా ఎవ్వరూ వారి జీవితాన్ని ఈ సంఘములో ఈ వాక్యం ద్వారా ఎవరు ముగించరు. హల్లెలూయా. నో వన్ విల్ డై వితౌట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రార్థన చేసిన తర్వాత మీ యాత్రను ఘనంగా ముగించడానికి దేవుడు బద్దుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆఫ్టర్ ఐ ప్రే దిస్ ప్రేయర్, హల్లెలూయా, ఈ ప్రార్థన తర్వాత దేవుడు నీ యాత్రను ఘనంగా ముగించడానికి ఆయన బద్దుడై ఉన్నాడు. హల్లెలూయా. నేను అవిశ్వాసాలు ఇంటికి వెళ్ళిపోయినా సరే ఇలాగే చెప్తాడులే అనుకుంటాను. ఏం జరుగుతుంది? ఇలాగే ఎన్నో మెసేజ్లు ఏమన్నా మారిందా? ఏం మారలే, ఇది అంతే. పక్కన చెప్పండి, ఇదంతే కాదని చెప్పండి. హల్లెలూయా. No, this is not like that. 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 Right. ప్రార్థిస్తున్నా అందరి కొరకు. Yes, lift your hands high. నజరేయుడైన యేసయ్యా,
ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను నీవు ఈరోజు విశ్వాసంలో బలపరచావు. ఈ రోజు నుంచి మేము కేవలం ప్రార్థిస్తున్నామయ్యా, నేను బతుములాడుతున్నాము, అడుగుతున్నాము, ఇది చెయ్యి, అది చెయ్యి, నీ చిత్తమైతే ఇలాగ చెయ్యి, నన్ను క్షమించు ఇలాగని. కానీ నీవైతే మేము ప్రార్థించినప్పుడు వేటిని నమ్ముతున్నామో పొంది ఉన్నామని నమ్మేటువంటి సామర్థ్యము గలవారిగా ఉండాలని కోరుకుంటున్నావయ్యా. అందుకోసమని నీవు మా విశ్వాసాన్ని పెంచబోతున్నావు. అవును, ఎవరెవరైతే ఇంకా అనుమానంతో ప్రార్థిస్తున్నారో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, నాకు ఉద్యోగం వస్తుందా, నా అప్పులు పోతాయా, నాకు పెళ్ళి అవుతుందా, సొంత ఇల్లు కట్టుకుంటానా, ఇదిగో వివాహం జరుగుతుందా, లేకపోతే నా రోగం పోతుందా, పిల్లలు పుడతారా, ఎస్ లార్డ్, మెనీ ప్రాబ్లమ్స్. ఎవరైతే కుమిలిపోయి మరణకరమైన రోగములతో అనేకులు బాధపడుతున్నారో, నజరేయుడైన యేసయ్య ఇప్పుడే నీ శిష్యులకు ఎలాగైతే వారు మా పని అయిపోయిందనుకొని వారు చేపలు పట్టుకుంటున్నారో అనేకమైన ప్రమాణాలు వారికి చూపించావు. గదిలో బిక్కుబిక్కుమంటూ వారు కూడుకొని ఉన్నప్పుడు అనేకమైన ప్రమాణాలు చూపించావు. వారిని విశ్వాసులుగా భూమిని తలకిందులు చేయవానిగా వారిని తీర్చిదిద్దావయ్యా. హల్లెలూయా. ఓడిపోయి గదిలో భయపడి వారు అలా చేయలేదు. అదే దేవుడవు ఇప్పుడు ఇదిగో మా సంఘంలో అనేకులతో మాట్లాడండి. ఈరోజు అనేకులతో మీరు మాట్లాడండి, దర్శనాలు చూపించండి, నీ దూతలను పంపించండి, వారి హృదయాన్ని బలపరచండి. ఏ ఒక్కరూ కూడా ఈరోజు అర్ధాంతరంగా వారి యాత్రను ముగించకూడదయా. ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ఎటువంటి తప్పుడు తలంపులు కలిగి ఉండకూడదు. అపవాది వారిని శోధించి భయపెట్టి వదిలిపెట్టేశాడయ్యా. ఇప్పుడే తలంపులను బంధిస్తున్నాను, అపవాది మాటలను బంధిస్తున్నానయ్యా. అవును, వాడు అనేక తలంపులు ఇచ్చాడు. నీ జీవితం మారదు, నువ్వు స్వస్థపడవు, ఇదే నీ ముగింపు, నీవు ఇంకా బాగుపడవు, నీ రోగం పోదని అనేక భయక్రాంతులు చేసి నీ ప్రజలను వణికిస్తుండగా వాడిని బంధిస్తున్నాం. దాన్ని నీవు ఈరోజు ఈ వాక్యము ద్వారా విశ్వాసముతో మార్చావు. ఈ రోజు నుంచి ఎవరు అనుమానంతో అడగరు, ఇస్తావా లేదా అని అడగరు, పొంది ఉన్నామని నమ్ముతున్నామయ్యా మేము. హల్లెలూయా. We are now believing God that you will bless us. నువ్వు ఆరంభించిన వాడివి విజయవంతంగా ముగిస్తావు. The one who began will finish victoriously. హల్లెలూయా. అవును, ఎవరైతే ఆవరణంలో నుంచొని చేతులు ఎత్తారో ఒక్కరి జీవితము కూడా మధ్యలో ముగిసిపోదయా. విజయవంతంగా వారిని ముగిస్తావు. అవును, అప్పు తీర్చిన తర్వాత రోగం తీర్చి సాక్ష్యాలుగా అందరినీ చేయబోతున్నావయ్యా. యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎవ్రీవన్ ఎ గ్రేట్ టెస్టిమోనీ. ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని, వారి మరణ భయాన్ని, వేదనను, అనుమానాన్ని ఈరోజు నీవు ఘనమైన సాక్ష్యముగా మార్చబోతున్నావు. ఎస్ లార్డ్, ఎవ్వరు ఓడిపోరు ఇక్కడ. నోబడీ విల్ బి డిఫీటెడ్ మై లార్డ్ జీసస్. ఎవ్వరూ ఓడిపోరు, ఎవ్వరూ కూడా నా పని అయిపోయింది అనుకోరు. ఒకవేళ అయిపోతుంది అనుకున్నా ఈ రోజే దేవుడు నిన్ను లేవనెత్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ లిఫ్టింగ్ యు అప్. కృంగిపోక, నీవు కుమిలిపోక, విజయవంతంగా నేను ముగిస్తాను. నేను దీనుడను, ఎస్ కనికరము గలవాడను. నీ శ్రమల్లో నాకు అన్నీ తెలుసు. నీ యొక్క బాధలో నేను సిలువలో అన్నీ భరించేశాను. హల్లెలూయా. నీ అవిశ్వాసాలు కూడా భరించేశాను. నజరేయుడైన యేసయ్య, ఈరోజు ఇక్కడ ఉన్న వారందరి విశ్వాసాన్ని విశ్వాసముగా మార్చండియా. ఈరోజు ఏదైతే వారు ఇప్పుడు దాకా పొందుకోలేదో మేము పొంది ఉన్నామని నమ్ముతున్నామయ్యా. We believe that we have received, oh Lord. మేము పొంది ఉన్నామని నమ్ముతున్నామయ్యా. మేము పొంది ఉన్నామని నమ్ముతున్నాం. ఇప్పుడు దాకా అడిగాము, ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వవా. అలా అడగడానికి నీవు మామూలు దేవుడువు కాదు, కనికరము గల నమ్మకమైన దేవుడువు. కాబట్టి పొంది ఉన్నామని నమ్ముతున్నాము. మా ఆరోగ్యాన్ని పొందుకున్నాము. అవును, నా బిడ్డల వివాహాన్ని పొందుకున్నాను, నేను సొంతిల్లును పొందుకున్నాను, అప్పులు తీసివేయడాన్ని పొందుకున్నాను, నేను సమస్తమును పొందుకున్నాను. హల్లెలూయా. ఐ హావ్ టేకెన్ మై లార్డ్ మెనీ థింగ్స్. కాబట్టి ఇన్ని అనుభవం కలిగి ఈరోజు నమ్మకంతో ప్రార్థిస్తున్నాను. నీవు ఇచ్చావని నమ్ముతున్నానయ్యా, నీవు ఆశీర్వదించావని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇట్, సో ఐ రిసీవ్ ఇట్. ఐ బిలీవ్ ఇట్ మై లార్డ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ రోజు నుంచి అందరి శరీరాలు మారిపోతాయి. హల్లెలూయా. గెట్ రెడీ, ఎక్స్పెక్ట్. మంచం మీద మూలుగుతున్నా సరే, ప్రభువా ఇదిగో అలయక సొమ్మసిల్లక పక్షిరాజు వలె జీవించి శరీరం కావాలని ప్రార్థించండి. హల్లెలూయా. వృద్ధులేంది, యవ్వనులేంది అందరూ కూడా నజరేయుడైన యేసయ్య నీ బిడ్డలను స్వస్థపరచువాడవయ్యా, అద్భుతాలు చేయవాడు. అవును, ఈరోజు ప్రార్థనలో లోతైనటువంటి అనుభవంలోకి తీసుకెళ్ళగల దేవుడవు. అవును, ఈరోజు అనేకులకు అద్భుతాలు దయచేయండి, దూతలను విడుదల చేయండి, దర్శనాలు ఇవ్వండి ప్రభువా. ఇదిగో కలలు దయచేయండి. ఎస్, నీ వాక్యము ద్వారా మాట్లాడండి, ప్రవచనాల ద్వారా మాట్లాడండి, నీ బిడ్డలను బలపరచండి. అదే కాదు, ప్రతి వ్యాధిని తీసివేయండి, ప్రతి రోగమును తీసివేయండి. ఎస్ లార్డ్, హీల్. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి. క్యాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఎవ్రీ క్యాన్సర్ కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ట్యూబర్క్యులోసిస్ వ్యాధి, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, షుగర్, ఎముకల్లో వ్యాధి, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, ఆస్తమా, ఇస్నోఫీలియా, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి,
ఎస్ మై లార్డ్, పేగుల్లో వ్యాధి, ఎముకల్లో నొప్పులు, అరిగిపోయిన ఎముకలు, నూతన శరీరము దయచేయండి. ఎస్ లార్డ్, గివ్ దెమ్ ఫ్రెష్ బాడీ, యంగ్ అండ్ స్ట్రాంగ్ బాడీ ఇన్ జీసస్ మైట్ నేమ్. తల నుంచి అరికాల వరకు చర్మ వ్యాధులు, యూట్రస్ సంబంధమైన వ్యాధులు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు దయచేయండి. ప్రతి నొప్పిని, వేదనను తీసివేయండి. కమ్ అవుట్ ఇన్ జీసస్ మైట్ నేమ్. ప్రతి వ్యాధిని తీసివేయండి అయ్యా. నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. న్యూ గ్లోరియస్ బాడీ, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ బలహీనమైన శరీరమును మహిమ శరీరముగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ట్రాన్స్ఫార్మ్ దేర్ బాడీస్. అవును, అలయక సొమ్మసిల్లక, అవును, వృద్ధాప్యములో కూడా బలముతో సాగిపోయే శరీరము మహిమ శరీరమయ్యా. అవును, అటువంటి వ్యాధి లేని, లేము లేని శరీరాన్ని బిడ్డలకు దయచేయండి. లార్డ్ బ్లెస్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. ఎస్, కన్ను, ముక్కు, చెవిని మీరు తాకండి ప్రభువా. హీల్ దేర్ ఐ, హీల్ దేర్ నోస్, హీల్ దేర్ థ్రోట్. వారి పంటిని ముట్టండి, దవడలను ముట్టండి, నాలుకను ముట్టండి. హీల్ దేర్ బాడీస్. ఎస్, ఫ్రమ్ హెడ్ టు టో, తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణ స్వస్థతను, విడుదల దయచేయండి. ప్రతి కనని గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. అదే కాదు, ఈ రోజు నుంచి నూతన సమృద్ధి అయిన అద్భుతాలు వారికి దయచేయండి. అందరూ కూడా మహిమ శరీరములతో, బహు సమృద్ధితో నిన్ను స్తుతించి, నీ వధువు యొక్క యాత్రను మేము ముగించి, లోకమునకు నీ గురించి చెప్పి నీ వద్దకు వెళ్ళిపోయే రోజులు మా జీవితంలో మొదలు పెట్టమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.